11వ భాగము చివరి భాగము అయిన 3 ముళ్ళు విందాం. 3 ముళ్ళు. యుద్ధభూమిలో చెలరేగిన భోగపుర సైన్యాల జయజయధ్వనులు నగరమంతటా వ్యాపించినప్పుడు కారాగృహంలోని అమరేంద్రుడికెందుకు వినిపించవు? అమరావతి యువరాణి హతురాలైంది. భోగపుర సామ్రాజ్యానికి జై, సామ్రాట్ శంభునాథునికి జై అన్న సైనిక పౌర కోలాహల ధ్వనులు చెవిన పడేటప్పటికీ చెరసాలలోని అమరేంద్రుని శరీరానికి ముచ్చమటలు పోశాయి. రౌద్రావేశాలతో అతనిలోని రక్తము ఉడికిపోయింది. ఉద్రేకంతో అతడు ఉన్మాదుడైపోయాడు. కారాగృహ ద్వారాన్ని పట్టి గబగబా ఊపుతూ, ఎవరయ్యా అక్కడ? కావలివారు త్వరగా రండి, ఒక్కసారి రండి అని గొంతుకెత్తి అరవటం వలన ఆయుధ పాణులైన 2 రక్షక భటులు పరుగు పరుగున వచ్చి, ఏమిటయ్యా గొడవ? ద్వారాలు బద్దలు కొట్టి పారిపోవాలనుకుంటున్నావా అని అడిగారు. కాదు, పారిపోవాలని కాదు. పారిపోదలిచిన వాణ్ణైతే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాను? మరేమిటి? నా బిడ్డ కాంచనమాల హతురాలైందట. కళ్ళతో ఒక్కసారి చూసుకుంటాను, వదిలిపెట్టండి. వదిలిపెట్టడమా? ఎవరిని? నన్నే. ఒక్కసారి వదిలిపెట్టండి. నేను పారిపోయేవాణ్ణి కాదు. కావాలంటే మీరే నన్ను యుద్ధభూములకి బంధించి తీసుకొని పండి. నా కాంచనను కళ్ళారా కడసారి చూసుకొనివ్వండి. నా కోసము, నా ప్రతిష్ట కోసము రణరంగంలో ప్రాణాలు వదిలింది నా కూతురు. నా కూతురు చావు కబురు విని కూడా నేనింకా బ్రతికే ఉన్నాను. అయ్యా, మీకెంతైనా పుణ్యం ఉంటుంది. ఒక్కసారి నన్ను, నా బిడ్డను చేర్చండి, లేదా మీ కత్తులతో నన్ను పొడిచి చంపండి. దేనికైనా రాజాజ్ఞలు కావాలి. అయితే తక్షణము పోయి మీ రాజుకు నా ప్రార్థనను తెలపండి. శంభునాథుడు ఉదార పురుషుడు, దయాగుణ సంపన్నుడు. నేనే దురహంకారం వలన, దురాశ వల్ల ఇంత చేసుకున్నాను. ఆ ఇంగితం ఇంతకు ముందే ఉంటే యుద్ధం ఎందుకు వస్తుంది? ఇన్ని గొడవలు ఎందుకు వస్తాయి? అయ్యా, చచ్చిన పామును కొట్టకండి, వృధా కాలయాపన చేయకండి. త్వరగా పోయి మీ మహారాజులకు నా ప్రార్థనను తెలపండి. ఏమిటి మీ ప్రార్థన? రణరంగంలో హతురాలైన వీరనారి నా బిడ్డ వద్దకు నన్ను చేర్చండి. నా కళ్లకు కడసారి చూపైనా దక్కనీయమనండి. ఇదే నా ప్రార్థన. మహారాజులు ఏర్పరిచిన షరతును అంగీకరిస్తారా? అంగీకరించటమే కాదు, ఆ జన్మాంతము ఆయన పాదాలకు సేవ చేస్తాను. నేను కోరుకునేదొక్కటే, నా కాంచనని కడసారి దర్శించనీయండి అని అమరేంద్రుడు బ్రతిమాలు కొనగా, సరే, పోయి మహారాజులకి ఈ వార్త చెప్పిరారా? ఆయన అనుమతిస్తే ఆ తర్వాత సంగతి చూద్దాము అని వారిలో ఒకడు రెండవ వానితో అన్నాడు. మహారాజుల షరతును మీరు అంగీకరిస్తున్నారని కూడా చెప్పవచ్చునా? లేకుంటే మిమ్మల్ని కారాగృహంలో నుంచి అడుగు బయట పెట్టనీరు. చెప్పు. ఒక్క షరతు కాదు, ఎన్ని షరతులైనా అంగీకరిస్తానని చెప్పు. నా కూతుర్ని కడసారి చూడనిస్తే చెప్పాను కదా, ఆ జన్మాంతము మీ మహారాజు పాదసేవ చేస్తానని ఆ మాట కూడా చెప్పు. కడుపారా కనుకున్న బిడ్డ, సమస్త ధరాచక్రాన్ని పరిపాలించగల సమర్థురాలు, దేశపాలై చిరకాలానికి బ్రతికి వస్తే చూసుకునే భాగ్యం లేని దరిద్రుణ్ణి. అమరావతి పేరు ప్రఖ్యాతులు నిలపడానికి, నాకు విముక్తి కలిగించడానికి మహాబలవంతునితో యుద్ధానికి పూనుకొని రణరంగంలో హతురాలైతే ఆ మృత కళేబరాన్నైనా చూడలేకపోయాక తండ్రిని, మహాపాపిని, నేనింకా బ్రతకడం ఎందుకు, ఎవరి సంతోషం కోసము అని అమరేంద్రుడు తల మూదుకొని ఏడుస్తుంటే, దుఃఖపడకయ్యా, నేనిప్పుడే యుద్ధరంగానికి పోయి ఈ సమాచారాన్ని మహారాజులకు విన్నవించి వస్తాను. వారు అనుమతినిస్తే వెంటనే వచ్చి నిన్ను తీసుకుని పోయి నీ కుమార్తెను చేరుస్తాను అని చెప్పి ఆ భటుడు వెళ్ళిపోయిన అనంతరము రెండవ భటుడు, రాయబారిగా వచ్చినప్పుడు మీ దండనాయకుడి హితవు చెప్పినా విన్నారు కాదు, ఆయన్ని తూలనాడి పంపారు అన్నాడు విషాదంతో. అదంతా నా కళ్ళ కావరం, నా దురహంకారం. అందుకే అనుభవిస్తాను. రత్నం లాంటి కూతుర్ని రణరంగానికి బలి ఇచ్చినందుకు ఆ రంపపు కొత్తతో ఆ జన్మాంతము కుళ్ళి కుళ్ళి ఏడుస్తాను. కుంగి కుంగి కృషించి దిక్కు లేకుండా చస్తాను. కావలసిందే, నాలాంటి దురహంకారపరుడికి, దురాశాపూరితుడికి ఇటువంటి ప్రాయశ్చిత్తం కావలసిందే. అయ్యో పాపం, ఎటువంటి ప్రభువుకి ఎటువంటి దుర్గతి పట్టింది? వద్దు, నాలాంటి పాపాత్ముని చూసి ఎవరూ కనికరించకండి. నాకింకా ఇంకా ప్రాయశ్చిత్తాలు జరగాలని శపించండి. నేను బ్రతికి ఉండగానే యమబాధలు పడాలని కోరుకోండి. ఎందుకులే తండ్రి అలా అనుకుంటావు? ఈ జ్ఞానమే ముందుగా కలిగితే ఎంత బాగుండేది. యుద్ధంలో ఇరుపక్షాలకు ఎంత నష్టమో, ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎందరు వీరులు హతమైపోయినారు,
ఎన్ని కుటుంబాల ఉసురు! ఆ ఉసురంతటికి నేనే కారకుణ్ణి. కనుకనే అందరూ నన్ను శపించాలనుకుంటున్నాను అని అమరేంద్రుడు పశ్చాత్తాపంతో మితిలేని దుఃఖాన్ని పొందుతుంటే ఆ కారాగృహభటుడు జాలిపడ్డాడు. మీరు చేసిన పొరపాటు అటుండగా మీ కుమార్తె మాత్రము ఏమంత తెలివిగా ప్రవర్తించిందిలేండి అన్నాడు. నా కుమార్తె ఏం పొరపాటు చేసింది? తాహతుకు మించిన పని, శక్తికి మించిన సాహసం, లెక్కలేనని సైనిక దళాలు కలిగి మహాబలవంతమైన సామ్రాజ్యమని పేరు మోసిన మా భోగపురము మీదకి ఆమె తన స్వల్ప సైన్యాలతో యుద్ధానికి దిగటం అవివేకం కాదా? ఎదుటి బలం తెలుసుకోకుండా సాహసించినందుకు ఫలితం ఆమెకు మరణమే కదా. అందుకు బాధ్యుణ్ణి కూడా నేనే. ఆనాడు నేను మా దండనాయకుడితో అన్న మాటలు అతడు ఆమెకు చెప్పి ఉంటాడు. శంభునాథుడితో యుద్ధం చేసి నన్ను విడుదల చేయాలన్న నా ఆశయాన్ని నెరవేర్చడానికే ఆమె అటువంటి సాహస కార్యానికి దిగింది. ఆమె మరణానికి కూడా నేనే కారకుణ్ణి. కన్న తండ్రినై ఉండి ఆమెనేనాడో దుర్మార్గులు అపహరించుకొని పోతే ఆమెకు విముక్తి కలిగించలేకపోయాను. తగిన వరుణ్ణి తీసుకుని వచ్చి ఆమెకు పెళ్లి పేరంటములు జరిగించలేకపోయాను. కొసకు ఆమె తనంతట తాను బ్రతికి బయటపడితే ఆ బ్రతుకు కూడా భంగం కలిగించి ఆమె మరణానికి నేనే కారకున్నయ్యాను. ఇంకా ఎందుకు, నేనెంత ఏడ్చినా ఫలితం ఒకటే అని అమరేంద్రుడు స్త్రీ కంటే హీనంగా కన్నీరు కారుస్తుంటే భటుడు అతనికి ఊరట కలిగించలేకపోతున్నాడు. యుద్ధరంగానికి పోయిన భటుడెంతకు రానందువలన అమరేంద్రుని ఆరాటము మరింత ఎక్కువైంది. నీళ్లు కారుతున్న కళ్ళతో నిమిష నిమిషానికి ఆ భటుని కోసము ఎదురుతెన్నులు చూస్తూ, మహారాజు అంగీకరించలేదేమో, నా కూతురి కడసారి చూపన్నా నాకు దక్కదు కాబోలు అని అమరేంద్రుడు బోరున ఏడుస్తుంటే, ఆవేశపడకండి, యుద్ధభూమి ఇక్కడికి అంత దాపులో లేదు. 2 కోసులు పోవాలి, 2 కోసులు రావాలి. మహారాజులు దయామయులు, మీ కోరికను నిరాకరించరు. మీరాయన షరతుకు అంగీకరిస్తారని కూడా కబురు పంపారు కదా. కొంచెం ఓపిక పట్టండి. వెళ్ళిన భటుడు ఈ పాటికి తిరుగుముఖం పట్టుంటాడు అని అక్కడ హాజరులో ఉన్న భటుడు అమరేంద్రుడికి అన్ని విధాల ధైర్యాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడే కానీ కాల వ్యవధి ఎక్కువైన కొద్దీ అమరేంద్రుడి ఆరాటము అణుచుకోవటానికి శక్యం కాకుండా ఉంది. కాంచనమాల హతురాలైందా? ఎప్పుడు? ఎక్కడా? అని ఒళ్ళు తెలియని ఆవేశంతో ఉరకలపై వచ్చి విష్ణుశర్మ గుర్రంపై నుంచి క్రిందకు ఊరికాడు. లేదు, నేను చావలేదు అంటూ విష్ణుశర్మ గొంతుకను గుర్తించిన కాంచనమాల క్రింద నుంచి లేచి యథాప్రకారము తన గుర్రంపైన ఎగిరి కూర్చోవటము తిలకించిన అక్కడి వారందరూ ఆశ్చర్య విభ్రాంతులైనారు. విష్ణుశర్మకి పట్టలేని సంతోషము. ఆ వెంటనే అటువంటి దుర్వార్త పుట్టించి అనవసరంగా జై జై ధ్వనులు చేసుకున్న శత్రు సైన్యాలపైన అపరిమితమైన ఆగ్రహావేశం కలిగింది. ఈ దుర్వార్తను పుట్టించిందెవరు? నాలుక చీరేస్తాను అని అతను గర్జించిన భయంకర గర్జనతో యుద్ధరంగమంతా దద్దరిల్లింది. యువరాణి గుర్రంపై నుంచి పడిపోవటం వలన అటువంటి అపోహ కలిగింది, క్షమించండి అని అప్పుడక్కడ హాజరులో ఉన్న దళాధిపతి అన్నాడు. అమరావతి దండనాయకుడు వీరసింహుడు వెంటనే అశ్వారూఢుడై యుద్ధరంగమంతా కలిగి తిరుగుతూ, అమరావతి యువరాణి హతురాలు కాలేదు, సురక్షితంగా యుద్ధ సన్నద్ధురాలై ఉంది. సైనికులారా, వీరాది వీరులారా, రణరంగం నుంచి మరలకండి, ధైర్యంగా పోరాడండి, అమరావతి పేరు ప్రఖ్యాతులు నిలపండి అని ఉచ్చస్వరంతో కేకలు పెడుతుంటే అమరావతి సైనికులు తిరిగి ఉత్సాహులై యుద్ధానికి తయారైనారు. భోగపుర సైనికులు ఎత్తిన విజయ పతాకాలు దించుకుంటున్నారు. విష్ణుశర్మ జరిగిన ప్రమాదాన్ని గురించి కాంచనమాలని పరామర్శించబోతూ ఉండగా అంతలో హఠాత్తుగా ఒక వీరభట సైనిక దళమొచ్చి విష్ణుశర్మని, అతనికి చేరువలో ఉన్న యువరాణిని ముట్టడించింది. మున్ముందు ఆ రంగంలో పునరారంభమైన యుద్ధాన్ని గమనించటంతోనే వేరొక దళమొచ్చి యువరానికి సహాయార్థం నిలిచి శత్రుసేనలతో పోరాటం మొదలుపెట్టింది. సైనిక విజయ వినాదాలని, రణరంగంలో ఎత్తబడిన జయ పతాకాన్ని గమనించినప్పుడు శంభునాథుడు విజయం తమదైనని సంతోషపడుతూ కారాగృహం నుంచి వచ్చిన భటునితో అమరేంద్రుని గురించి మాట్లాడుతూ ఉండగా అంతలోనే తమ విజయ పతాకం దించబడటము, యువరాణి సురక్షితంగా ఉందని పెనుకేకలు వినిపించటము చూసి కారాగృహ భటునికి చెప్పవలసింది చెప్పి పంపించిన తర్వాత తాను కూడా తిరిగి యథాప్రకారంగా కవచ ఖడ్గాదులు ధరించి యుద్ధ సంసిద్ధుడైనాడు. తిరిగి అన్ని రంగాల్లోనూ పోరు అతి ఘోరమైంది.
ఈసారి విష్ణుశర్మ యువరాణి కాంచనమాలనే వెన్నంటి ఉండి ఒకవైపున ఆమె రక్షణ భారాన్ని వహించి మరొక వైపున శత్రు సంహారం చేస్తున్నాడు. మంజరి ఆ ఇరువురికి అండగా ఉండి వారిపై ఎగసి వచ్చే దళాల్ని ఎదుర్కొంటూ దండనాయకునితో చేరి యుద్ధం చేస్తోంది. మణిమేకల కృష్ణశర్మలు ఒకరినొకరు ఎడబాయక ముందుకొచ్చే శత్రు సైన్యాలని తెగటారుస్తున్నారు. ఈసారి ఇరుపక్షముల యుద్ధ పద్ధతిలోనూ కొంత మార్పు ఏర్పడింది. ఈ పద్ధతి వలన ఒకరికొకరు కాపు, వీరికి వారు అండ అయినారు. ఇదే పద్ధతిని సర్వ సైనిక దళాలు అనుసరించినందువలన మొత్తం యుద్ధంలో జననష్టం తక్కువైంది. ఉభయ బలాలు సరిసమంగా తూగుతూ ఫలితము వృధాశ్రమగా తేలింది. ఒక పక్షానికి లాభము కనిపించదు, ఇంకొక పక్షానికి నష్టము కనిపించదు. ఈ సంగతి గమనించిన మణిమేకల తానా రంగం నుంచి విడివడిపోతున్న సమయంలో కృష్ణశర్మ తీసిన ఒక దెబ్బకు విష్ణుశర్మ చేతిలోని ఖడ్గం ఊడిపడింది. అది కనిపెట్టిన మంజరి తక్షణము మరి ఒక ఖడ్గాన్ని అతనికి అందజేసింది. తనపై దెబ్బతీసిన వీరుణ్ణి వదలకూడదనుకుని విష్ణుశర్మ రెట్టించిన పరాక్రమంతో కృష్ణశర్మను ఎదుర్కొన్నాడు. కృష్ణశర్మ నిస్సహాయుడు కాకుండా మణిమేకల అతని సహాయార్థం పోతుంటే కాంచనమాల ఆమెను మార్గంలోనే ఎదిరించింది. దానివలన ఒకవైపున కాంచనమాల మణిమేకలకు, మరొక వైపున కృష్ణశర్మ విష్ణుశర్మలకి ఘోరమైన పోరాటం జరుగుతున్న కొన్ని క్షణాలకి హా చచ్చాను అని క్రింద పడిపోతూ కృష్ణశర్మ చేసిన ఆర్తనాదాన్ని ఆలకించిన మణిమేకల దెబ్బతిన్న సింహపు పిల్లవలే ఒక్క ఉరకులో పోయి విష్ణుశర్మను ఎదుర్కొంది. తన ప్రియుణ్ణి పడగొట్టిన శత్రువీరుణ్ణి హతమార్చిగాని ఆమె కృష్ణశర్మ స్థితిని గమనించదలుచుకోలేదు. అందువలన ఒళ్ళు తెలియని ఆవేశంతో విష్ణుశర్మ పైన ఖడ్గాన్ని అతి చాకచక్యంగా తిప్పుతూ అతనిని ఎలాగైనా పరిమార్చాలన్న పట్టుదలతో తన సర్వశక్తులు ధారపోస్తున్నది. తనతో అంత ఘోరంగా పోరాడుతున్నది స్త్రీ అని విష్ణుశర్మ కొంతసేపైనాక మాత్రమే తెలుసుకున్నాడు. ఆమె కొట్టే దెబ్బలు కాసుకుంటూ ఏకకాలంలో తిరుగుదెబ్బలు తీస్తూనే ఆమె ముఖాన్ని పరిశీలించాడు, గుర్తుపట్టాడు. మణిమేకల నన్నింకా తెలుసుకోలేదు అని అతను అనటంతోనే మణిమేకల అతని ముఖాన్ని పరిశీలించి, గురుత్తమ మీరేనా అంటూ కరవాలాన్ని దించి వణుకుతున్న గొంతుకుతో తిరిగి, ఎంత పని చేశారు, మీరిప్పుడు పడగొట్టింది మీ సోదరుడు కృష్ణశర్మను. అయ్యయ్యో గుర్తించలేదా అంది. ఆ తమ్ముడు కృష్ణశర్మ అంటూ విష్ణుశర్మ చేతిలోని ఖడ్గాన్ని క్రింద పడవేసి ఆ చేతులలో పడి ఉన్న సోదరుని శరీరం పైన పడి కౌగలించి కన్నీళ్లు కారుస్తూ, నా తమ్ముడే, నేను నా పాడు చేతులతో ఎంత ఘోరం చేసుకున్నాను. నా ఏకోదరుడు, నా తమ్ముడు, నా కృష్ణశర్మకే నేను అపచారం చేశానా? అయ్యయ్యో ఎంత ప్రమాదం జరిగిపోయింది అని వలవలా ఏడుస్తుంటే ఆ రంగంలో జరుగుతున్న గలబా ఏమిటో తెలుసుకోవాలని ఇరుపక్షాలకు చెందిన ముఖ్యులు అక్కడ మూగారు. విష్ణుశర్మ నోటెంట ఆ మాట మాత్రమైనా వచ్చింది, కానీ మణిమేకలకు అది కూడా లేదు. విష్ణుశర్మ స్థితిని పరిశీలించి ఆమె స్తంభీకృతురాలైపోయింది. నోట మాట సహితము లేకుండా ఆమె కూడా అక్కడనే పడి మూర్ఛిల్లింది. వేరొక రంగం నుంచి విషయం తెలుసుకోవటానికి అక్కడ వచ్చిన శంభునాథుడు అక్కడ పడి ఉన్న ఇద్దరు స్త్రీ పురుష స్వరూపాలను చూసి విభ్రాంతుడైనాడు. మున్ముందు మణిమేకలను గుర్తించి, నా కూతురు, నా మణిమేకల ఎప్పుడొచ్చింది, ఈ స్థితి ఏమిటి అని అర్థం కాని ఆశ్చర్యంతో అడిగిందానికి, ప్రభు, మీ కుమార్తె మణిమేకల యుద్ధరంగంలో ఇంతవరకు శత్రువీరుల్ని దునుమాడుతున్న విషయం మీకు తెలియనే తెలీదా అని సోదరుని కోసము అంతవరకు దుఃఖిస్తున్న విష్ణుశర్మ అడిగాడు. తనతో మాట్లాడుతున్న వారెవరో తెలుసుకోలేక శంభునాథుడు తబ్బిబ్బవుతూ ఉండగా విష్ణుశర్మ తన కవచాది యుద్ధ దుస్తులను తీసి నిలుచుండగా శంభునాథుడు గుర్తించి అతనికి నమస్కారం చేసి, ఒకానొకప్పుడు ఒక అడవిలో నీ శాప విముక్తికి నాకు నేనే రక్తదానం చేసి మరణిస్తే తిరిగి నాకు ప్రాణదానం చేసిన వారు మీరు కారు అని అడిగాడు. నిజమే, గురుశాపానికి గురి అయి రాక్షసునైన వాణ్ణి నేనే. మీ రక్తంతో దాహం తీర్చుకొని శాప విముక్తిని పొందినవాణ్ణి నేనే. నా కూతురు ఈ మణిమేకలకు సర్వమంత్రతంత్రాది నిగూఢ విద్యలన్నింటినీ నేర్పి సర్వసమర్థురాలుగా చేసిన వారు కూడా మీరే కదా? అవును, జ్ఞాపకముంది. భర్త జాడలు తెలియక వెదకబోయిన నా కూతురి యుద్ధరంగంలోకి రావటం ఒక ఆశ్చర్యమైతే మీరు ఈ యుద్ధంలో పాల్గొనటము మరీ వింతగా ఉంది. ఈ మహామాయ ఏమిటో నాకు అర్థం కావటం లేదు
అంటూ భోగపురాధీశ్వరుడు ఇతర రంగాలలో యుద్ధాన్ని కూడా ఆపుజేయించవలసిందిగా ఆజ్ఞ ఇవ్వగానే విరామపు గుర్తుగల జెండాను వెంటనే ఇరుపక్షాల యుద్ధ నాయకులు లేవనెత్తారు. అన్ని రంగాలలోనూ యుద్ధం ఆపు చేయబడింది. తర్వాత విష్ణుశర్మ, మణిమేఖల, కృష్ణశర్మలు యుద్ధరంగంలో ఎప్పుడు ఏ విధంగా ప్రవేశించింది తనకు కూడా తెలియదని, తాను అమరావతి యువరాణి కాంచనమాలకు భర్త కానై ఉన్నందువలన ఆమెతో కలిసి అప్పటి యుద్ధంలో పాల్గొనవలసి వచ్చిందని, తత్ఫలితంగా తన తమ్ముణ్ణి తానే ఆ స్థితికి తెచ్చానని చెప్పుకొని విలపించటం మొదలుపెట్టాడు. శంభునాథుడు విషయాన్ని కొంతవరకు అర్థం చేసుకుని భర్తకు కలిగిన ప్రమాదానికి మణిమేఖల మూర్ఛితురాలై ఉంటుందని ఊహించి అతడు కూడా ఆమెను కౌగలించి విలపించడం మొదలుపెట్టాడు. యుద్ధరంగము దుఃఖరంగం అవటానికి తాను ప్రధాన కారకురాలనని చెప్పుకుంటూ కాంచనమాల సహితము వాపోవటం మొదలుపెట్టింది. అందరూ దుఃఖితులే అయితే ఇక ఓదార్చగలవారెవరు? కర్తవ్యాన్ని సూచించగలవారెవరు? మహా కష్టతరమైన పెళ్లి సమస్య తీరిందని సంతోషపడ్డారు. అనేక రాజకుమారులు సాధించలేని ఘనకార్యాన్ని సాధించి ఆమె ప్రశ్నకు బదులు చెప్పగల వరుడు లభ్యమైనాడని మురిశాను. తీరా పెళ్లి ముందు ఆ సుందర పురుషుణ్ణెవరో అపహరించుకొని పోతే అతన్ని అన్వేషించడానికి వెళ్ళిన నా బిడ్డ మణిమేఖల ఎంతకాలానికి తిరిగి రాకపోతే నేను ఆమె కోసము వెదికించి వేశారాను. అల్లునితో పాటు కూతురు కూడా నాకు దక్కకుండా పోయిందని నిరాశ చేసుకున్నాను. ఆ ఇద్దరు ఈ యుద్ధరంగంలోకి ఎప్పుడు ప్రవేశించారో నాకు జయం కలిగించాలని, భోగపుర సంస్థానపు కీర్తి నిలబడాలని యుద్ధం చేసి కన్నులు మూసావా తల్లి? లేక లేక కలిగిన నీకిన్ని గండాలా, ఇన్ని కష్టాలా? భర్త కోసమని పోయిన నీవెక్కడో ఒకచోట బ్రతకక తీరా యుద్ధ సమయంలో ఇక్కడికెందుకు వచ్చావమ్మా? నా అతులిత రాజ్యభోగాలను అనుభవిస్తూ నా అనంతరము ఈ సామ్రాజ్యానికి వారసులు కావలసిన మీకు ఈ రణరంగంలో మృత్యువు కాచుకొని ఉందా? అయ్యయ్యో, నేనెంత దురదృష్టవంతుణ్ణి అని శంభునాథ ప్రభువు బహు పెద్ద కాలానికి కనిపించిన కుమార్తె శిరస్సునెత్తి తొడలపై పెట్టుకుని హృదయం వీలిపోయేటట్టు విలపిస్తూ ఉంటే, మహాప్రభు, మణిమేఖల మరణించి ఉండదు. ఆమె మూర్ఛాగతురాలై ఉంటుంది. నా తమ్ముని స్థితే మహాఘోరమైంది. చేజేతులారా నేనే వాడికి ముప్పు తెచ్చిపెట్టాను. నా సోదరుడని ముందుగానే తెలిస్తే నేను వాడి చేతుల్లో హతమైనా ఎదురు దెబ్బతీస్తానా? మా అమ్మగారు మరణిస్తూ ఏ కారణం కలిగినా తోబుట్టువాడితో వైరం పెట్టుకోవద్దని హేతుబోధ చేసింది. నేను ఆమెకు వాగ్దానం చేశాను. తల్లిగారికిచ్చిన మాటను నిలుపుకోలేని మహాపాపినైనాను కదా. ఇప్పుడిక నేనెంతగా ఏడిస్తే ప్రయోజనమేముంటుంది? నేను బ్రతికినంతకాలము తమ్ముణ్ణి తలుచుకొని కుళ్ళి ఏడవవలసిందే. చిన్ననాడే వీడు పనికిరాని సుంట అని గురువు వీడనాడితే అప్పటి నుంచి దేశముల పాలై తనకు తానుగా మహాప్రజ్ఞావంతుడనిపించుకొని మణిమేఖలని వివాహమాడగల యోగ్యతను సంపాదించిన వాడికి ఈనాడు నా వల్ల ముప్పు కలిగినది. నా వల్ల ప్రేమ దంపతులిద్దరి జీవితాలు నాశనమయ్యాయి అని మహాధీరుడైన విష్ణుశర్మ వాపోతూ ఉంటే కాంచనమాల అతన్ని చేరి, మీరు సమస్త మంత్రతంత్ర శాస్త్రాలు నేర్చిన ప్రజ్ఞావంతులు. ఇదివరకు ఇటువంటి దుస్థితి వచ్చిన వారిని ఎందరినో బ్రతికించి పుణ్యం కట్టుకున్నారు. అదే ప్రకారము ఈ ప్రేమ దంపతులను కూడా సజీవులుగా చేయరాదు అని ప్రశ్నించగా, అయ్యో, అటువంటి అవకాశమే ఉంటే ఇక విచారించడం దేనికి కాంచనమాల? ఇతరుల వల్ల ప్రమాదానికి గురైన వారికైతే నువ్వు చెప్పినట్లు నేనేదో ఒక మార్గాన రక్షించగల మాట నిజము. నా చేతే ఘాతకము పొందిన వారికి నేను ఎటువంటి ఉపకారము చేయలేను. అది కదా వచ్చిన చిక్కు. లేకుంటే నా ఆత్మీయులు రక్షించుకోవటానికి నేను ఇంతవరకు వేచి ఉంటానా? ఇలా దుఃఖపడతానా? అనేక కష్ట సమయాల్లో లెక్కలేనన్ని ప్రమాద స్థితుల్లో కాపాడిన ఆ ఫణిరాజే మనకి ఆపత్ సమయంలో కూడా అడ్డుపడాలి అని విష్ణుశర్మ నిమీలిత నేత్రుడై పరిశుద్ధాత్మతో ఫణిరాజును ధ్యానించడం మొదలుపెట్టాడు. ఇదంతా నా దుష్కర్మ. ప్రపంచ శాంతి కోసము అమరేంద్రుణ్ణి బంధించి అతని వల్ల మిత్రరాజ్యాలకు అపకృతి జరగకుండా కాపాడాలని చేసిన ఈ యుద్ధ ప్రయత్నంలో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నాకే అపకృతి జరిగింది. నాకే అశాంతి ఏర్పడింది. భగవంతుడు ఎక్కడున్నాడు? పుణ్యపాపాలు ఎక్కడున్నాయి? అని శంభునాథుడు తన కుమార్తెకు కలిగిన దుస్థితిని ఒళ్ళు తెలియని ఆవేశం వలన భగవంతుడిని సైతము తులనాటం మొదలుపెట్టాడు. నాగలోకానికది ఒక పండుగ సమయం. ఆ లోకవాసులందరి హృదయాలు సంతోషంతో నిండి ఉన్నాయి. ఇంటింటా వేడుకలు జరిగించుకోవటానికి శుభదినము.
వృద్ధ ఫణిరాజు మదనరేఖతోనూ మందాకినితోనూ భూలోకాన మోహనమూర్తి ఆదేశానుసారంగా దుష్ట సంహారం చేసి ధర్మాన్ని ఉద్ధరించి తిరిగి వచ్చాడు. చిరకాలానికి తమ వృద్ధ ఫణిరాజు నాగరాణి వేంచేసినందుకు ఆ లోకవాసుల సంతోషానికి మితి లేకుండా ఉంది. తన కుమార్తెను మందాకినిని దయాసాగరుడికిచ్చి వివాహం జరిగించి మదనరేఖ యథాప్రకారము పాలన భారాన్ని వహిస్తే తానెప్పటిలాగున తపస్సమాధిలో శాంతచిత్తుడై కూర్చోవాలని ఫణిరాజు సంకల్పం. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగాయి. దయాసాగరుని వంటి మన్మథాకారుడైన వరుడు తనకు భర్త కాబోతున్నాడని, తన చిరకాల వాంఛితం నెరవేరిందని మదనరేఖ ఆనంద పరవశురాలై ఉండగా, తన ప్రేమరాజ్యంలో తన హక్కు అధికారాలతో మందాకినికి కూడా పాలు పంచుతున్నందుకు నాగసుందరిలో కలిగిన మార్పునకు ఆమె ఉదార బుద్ధికి నాగలోకమంతా ఆశ్చర్యపోయి మదనరేఖను వేనోళ్లతో కొనియాడటం మొదలుపెట్టింది. తానొక తల్లిదండ్రులు లేని బికారినై ఉండి రాజాస్థానంలో కలిగిన చిన్న పదవిని కూడా పోగొట్టుకుని ఏకాగిగా ద్రిమ్మరిగా తిరుగుతూ ఆశలన్నింటినీ స్వస్తి చెప్పుకొని నిరాశాజీవిగా దినాలు దొర్లించుకుంటూ ఉన్న దయాసాగర్ వంటి దరిద్రుడికి నాగరాణి మదనరేఖ భార్యనై ఉండటమో, అంతేగాక అతను మహాగనుడుగా ఎంచి మరో సౌందర్యరాశి అయిన మందాకిని సైతము అతనినే కామించటమో, అందుకు నాగసుందరి ఫణిరాజులు ఆమోదించటమో అదంతా తానే జన్మలోనో చేసిన మహాపుణ్యమని దయాసాగరుడు మురిసిపోతూ వివాహ ముహూర్తం కోసం వేచి ఉన్నాడు. ఆనాడు మదనరేఖ మందాకినికి స్వయంగా కురులు దువ్వి ముస్తాబు చేస్తూ, ఏమే, నీకిప్పుడు చాలా సంతోషంగా ఉంది కదూ అని అడిగిన దానికి మందాకిని బదులు చెప్పలేదు. ఏమే మాట్లాడవు, ఇంకా బిడియమేనా? బిడియం కాదు దేవి, నువ్వు నా యందు కనబరుస్తున్న వాత్సల్యానికి నేను ముగ్ధురాలనైతున్నాను. నేను నీ కురులు దువ్వి నీకు సేవలు చేయవలసి ఉండగా నువ్వు నన్ను నిర్బంధం చేసి నా కురులు దువ్వుతున్నావు. నీ చేతులతో స్వయంగా నాకు ముస్తాబు చేస్తున్నావు. అవును, ఇప్పుడు నేను రాణిని, నువ్వు దాసివి కాదు. ప్రేమ సామ్రాజ్యంలో ఇద్దరము సరిసమాన హక్కుదారులం. లభ్యమైన ఆనందాన్ని ఇద్దరము అనుభవించగలము. నీలో కలిగిన ఈ మార్పును నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను దేవి. అవును, అర్థం చేసుకోలేవు. కృష్ణశర్మ మూలంగా నా హృదయంలో ఇటువంటి సంస్కారం ఏర్పడింది. అతను నా గురుదేవుడు. క్షుద్రత్వంతో పామరురాలునై పశువుగా ఉండిన నాకతను విజ్ఞానం కలిగించాడు. సర్వసోదర వాత్సల్యాన్ని నేర్పాడు. అందుకు నేను అతనికి ఆజన్మాంతము కృతజ్ఞురాలిని అని మదనరేఖ చెబుతున్న ప్రతి మాటని మందాకిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. మునుపటి మదనరేఖకు ఇప్పటి మదనరేఖకు గల తేడాను పోల్చుకొని తనలో తాను అబ్బురుపడుతున్న సమయంలో దయాసాగరు అక్కడికి వడివడిగా ప్రవేశించి, పెళ్లి కుమార్తెలు ముస్తాబులైతున్నారు, కానీ వృద్ధ మహారాజులు రమ్మంటున్నారు అన్నాడు. ఎవరిని అని మదనరేఖ అడిగింది. మనలందరినీ అని అతడు చెప్పగా, ఏదో విశేషం లేకపోతే నాయనగారు కబురు పెట్టరు, రండి అంటూ మదనరేఖ మందాకినితోనూ దయాసాగర్తోనూ ఫణిరాజు మందిరానికి బయలుదేరింది. వారక్కడ ఖిన్నుడై ఉన్న ఫణిరాజును చూడగానే దిగులు పడ్డారు. అతని ముఖంలో అటువంటి దుఃఖరేఖలను వారింతకు ముందు ఎప్పుడూ చూసి ఉండలేదు. తండ్రి, మీ ముఖాన ఆ విషాదఛాయలేమిటి? మీ మనస్సెందుకో వికలమైనట్లు తెలుస్తోంది. మా ఎవరి వలనైనా అపరాధం ఏదైనా ఉంటే చెప్పండి అని మదనరేఖ తండ్రి గారిని వినయ విధేయతలతో అడిగిన మీదట, అటువంటిదేమీ కాదు, మణిమేఖల కృష్ణశర్మలు చాలా ప్రమాద స్థితిలో ఉన్నారు అని ఫణిరాజు చెప్పి ఒక నిట్టూర్పుని విడిచాడు. మణిమేఖల కృష్ణశర్మలకు తిరిగి ప్రమాదమా అని మదనరేఖ తదితరులు విభ్రాంతులయ్యారు. అవును, వారికి ఆ గండం గడవటం కూడా అంత తేలికైన పనిగా కనిపించటం లేదు. వారికి కలిగిన ప్రమాదం యొక్క స్వభావం ఏమిటి? ఏమైతే ఎందుకు, విష్ణుశర్మ నన్ను తలచి దుఃఖపడుతున్నాడు. నేను అతి త్వరగా ఆ తావునకు పోయి చేరాలి. ఏ తావుకు? భోగపుర సామ్రాజ్యానికి. వారక్కడే ఉన్నారు. మేము కూడా మీతో రావడానికి అభ్యంతరం ఉంటుందా? అభ్యంతరం ఏముంటుంది కానీ, మీ వివాహానికి ఇక్కడ ముహూర్తం నిర్ణయించడం జరిగింది. అందరూ అత్యుత్సాహులై ఉన్నారు. ఇక్కడి వేడుకలు మీ వివాహమో మానవలసిన పని లేదు. నేను పోయి వారి సంగతి తెలుసుకొని వీలైన సాయం చేసి తిరిగి వస్తాను. అదేమిటి తండ్రి, మీరు లేకుండా మా వివాహమా? అక్కడ మిత్రదంపతులు ఏదో ప్రమాదానికి గురి అయి ఉంటే
ఇక్కడ మేము మా పెళ్లి వేడుకలతో సంతోషంగా ఎలా ఉండగలము అని మదనరేఖ అంది. ప్రభు, మా వివాహానికి తిరిగి ముహూర్తాలు దొరక్కపోవు. మమ్మల్ని కూడా మీతో ఉండనియండి అని మందాకిని. మాకు చేతనైన సాయం మేము కూడా చేయవచ్చును కదా అని దయాసాగరు పట్టుబట్టినందువలన ఫణిరాజు వారిని కూడా తనతో భోగపురం తీసుకుని వెళ్ళటానికి అంగీకరించినాడు. ఫణిరాజు ఆ వెంటనే ప్రధానులను పిలిచి తాము లేనప్పుడు తమ రాజ్యంలో ఉండవలసిన విధులను తెలిపి తాను మదన రేఖాదులతో భోగపురానికి ప్రయాణమైనాడు. కారాగృహం నుంచి కొనిరాబడుతున్న అమరేంద్రుడు యుద్ధరంగాన వినబడుతున్న రోదన ధ్వనులను దూరం నుంచి ఆలకించి, నా కూతురు కాంచన మరణించినందుకు విలపించటానికి ఈ యుద్ధరంగంలో ఆమెకు ఆప్తులెవరున్నారు? లేకేమి, దండనాయకుడు వీరసింహుడు, ప్రాణసఖి మంజరి ఆమె కోసం దుఃఖపడుతున్నారు కాబోలు. అంతకీ కారకున్నైనా నన్ను శపించకుండా దుఃఖపడటమెందుకు? ఎవరెంతగా దుఃఖపడితే మాత్రము ఇప్పుడిక ఏం ప్రయోజనము? నా తల్లికి 100 ఏళ్ల బ్రతుకు ఈ యుద్ధరంగంలో తెల్లారిపోయింది. నా బ్రతుకు అంధకార బంధురంలో మునిగింది అని తనలో తాను అపరిమిత దుఃఖాన్ని పొందుతూ క్రమంగా యుద్ధరంగాన్ని సమీపించాడు. తండ్రిగారి రాకని దూరము నుంచే కనిపెట్టిన కాంచనమాల పరుగు పరుగున ఎదురు పరిగెత్తి అమరేంద్రుణ్ణి కౌగిలించి, ఎంతకాలానికి చూశాను నాన్న అంటూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటే తాను కంటున్నది కలో యథార్థమో అర్థం చేసుకోలేకపోతున్నాడు అమరేంద్రుడు. నువ్వు బ్రతికి ఉన్నావా తల్లి అని అమరేంద్రుడు పట్టలేని సంతోషంతో కుమార్తె శిరస్సును తన హృదయానికి హత్తుకున్నాడు. బ్రతికే ఉన్నాను నాన్న, నేనప్పుడే చచ్చిపోను. ఆ దుర్వార్త ఎందుకు పుట్టింది? ఈ యుద్ధరంగంలో బయలుదేరిన నీ మరణ వార్త, భోగుపుర సైన్యాలు చేసిన విజయాట్టహాసాలు నేనున్న కారాగృహంలోకి కూడా వినిపించాయి. అందుకే నా గుండె జారిపోయింది. నా కూతుర్ని కడసారి చూపన్నా దక్కనివ్వవలసిందని శంభునాథుడికి వర్తమానం పంపుకున్నాను. అందుకైన అంగీకరించటం వలన చెరలో నుంచి ఇప్పుడు ఇలా రాగలిగాను. యుద్ధభూమిలో పుట్టిన వార్త అబద్ధం నాన్న. ప్రమాదవశాత్తు నేను గుర్రం మీద నుంచి జారి క్రింద పడ్డాను. అప్పుడు నేను చనిపోయాననుకొని అంత గొల చేశారు. కానీ నేను వెనువెంటనే తిరిగి గుర్రం మీదకి ఎగిరి కూర్చొని యుద్ధం సాగించాను. అయితే అమ్మా, అక్కడ రోదనల ధ్వనులేమిటి? శంభునాథుడి కుమార్తె మణిమేఖల భర్త సహితంగా యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించింది. దురదృష్టవశాత్తు ఆమె భర్త నా భర్త కొట్టిన దెబ్బల వల్ల మూర్ఛితుడయ్యాడు. నీ భర్త? అతనెవరు తల్లి అని అమరేంద్రుడు ఆశ్చర్యంగా అడిగిన దానికి కాంచనమాల కొంచెం సిగ్గుపడి, నన్ను దుర్మార్గుల చెర నుంచి విడిపించినవాడు, ఈ యుద్ధంలో నాకు కుడిభుజంగా నిలిచినవాడు, మన నగరాన్ని దురాక్రమణ చేసి పరిపాలనాధికారంలో ఉన్న అజేయుణ్ణి బంధించి అతనిచే హత్య చేయబడిన మన మంజరిని రక్షించినవాడు. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది నాన్న. నువ్వే ఆయన గారిని ఇప్పుడు స్వయంగా కలుసుకుంటావు. సరే, అయితే యుద్ధంలో శంభునాథుని కూతురు అల్లుడు మూర్ఛపోయారా? అందుకు వారి ఆప్తులు విలపిస్తున్నారా? శంభునాథుడు అల్లుడంటే ఇంకెవరో కాదు నాన్న, నా భర్త విష్ణు శర్మకు తమ్ముడు కృష్ణ శర్మ. అంటే అన్నదమ్ములకిద్దరికీ యుద్ధమా? అదే కదా. మామగారైన శంభునాథునికి తరపున కృష్ణశర్మ, మన తరపున అన్నగారైన విష్ణుశర్మ. ఆ ఇద్దరూ కూడా మన అమరావతి నివాసులే నాన్న. కదంతా నీకు తెలుస్తుందిరా. ఈ విపరీతాలన్నింటికీ నేను కారకుణ్ణి. మన దండనాయకుడెక్కడా? అతన్ని కూడా చూపిస్తానురా అని అంతవరకు నిద్రాహారాలు లేక కారాగృహంలో కృంగి కృశించి ఉన్న తండ్రి గారిని చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ కాంచనమాల ఆయన్ని విష్ణు శర్మాదులు ఉన్న రంగానికి తీసుకుని వెళ్ళింది. కాంచనమాల ఎవరో ఒక వ్యక్తిని చేయి పట్టుకొని తీసుకువస్తూ ఉండటాన్ని దూరం నుంచి చూసిన విష్ణుశర్మ, ఎవరైనా కాంచనమాలతో వస్తున్నాడు అని అక్కడికి దగ్గరలోనే ఉన్న దండనాయకుడిని అడగ్గా అతను ఆ దిక్కును కేసి చూసి, ఆయనే కదా అమరేంద్ర ప్రభువు, శంభునాథుడు ఆయన్ని విడుదల చేయించాడు కాబోలు. కాంచనమాల తండ్రి గారిని వెంటబెట్టుకుని వస్తుంది అన్నాడు. అమరేంద్రుడు ఆయన పోలిక లేకుండా మారిపోయాడు. నేనొకప్పుడు ఆయన్ని ఉద్యోగం నిమిత్తం వెళ్ళి దర్బార్లో చూశాను. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు! చిక్కు శల్యమైనాడు. గుర్తించలేకపోతున్నా అని విష్ణుశర్మ వీరసింహునితో మాట్లాడుతుండగా ఆ చేరువలో మూర్ఛితురాలై ఉన్న కుమార్తె శిరస్సును తొడపై పెట్టుకుని ఉపచర్యలు చేస్తున్న శంభునాథ ప్రభువు వారి మాటలను ఆలకించి, అమరేంద్రుడు వస్తున్నాడా అని అడిగాడు.
అవును ప్రభు, తమరు ఆయన్ని విడుదల చేయించారా అని అడిగాడు విష్ణుశర్మ. అవును, కుమార్తె యుద్ధరంగంలో మరణించిందని భ్రమపడి వాపోతూ ఆమె మృత కళేబరమన్నా చూడనీయవలసిందని వార్త పంపాడు. నా షరతులకు అంగీకరిస్తారని ఒప్పుకున్నాడు. ఇప్పటికి ఏమైతే ఏం ప్రయోజనము? నా కూతురు అల్లుడు ఇటువంటి దుర్గతి పొందినప్పుడు అతను నా షరతులు అంగీకరించి మాత్రము ఏం లాభము? రాజవైద్యుల కోసము వార్తలు పంపాము, వారింకా రాలేదా అని శంభునాథుడు రాజవైద్యుల కోసము నలువైపులా పరికిస్తున్న సమయంలో కాంచనమాలతో అమరేంద్రుడు అక్కడికి ప్రవేశించి ఆయన 2 చేతులు పట్టుకొని, తమ ఉదార గుణాలు గమనించలేక మూర్ఖుడినై ప్రవర్తించాను. నన్ను ఆవరించిన దురహంకారము, దురాశ, పిశాచము వదిలిపోయాయి. ఈ యుద్ధాలకి, ఈ బీభత్సాలకి కారకుడనైనా నన్ను తమరు క్షమించాలి. ఇక నుంచి నేను కూడా మీ మిత్ర రాజమండలిలో ఒకనై ప్రపంచ శాంతికి భంగం రాకుండా ప్రవర్తిస్తాను. మీరు కోరిన ప్రకారము వ్రాతమూలంగా అంగీకారాన్ని ఇస్తాను. నా కాంచన నేను భావించినట్లుగాక సురక్షితంగా ఉంది. నాకదే 10,000. నాకు ఈ జన్మలో అంతకంటే ఇంకేమీ అవసరం లేదు. మీరు నా అపరాధాలన్నీ మన్నించండి అని చెబుతున్న వాటిని శంభునాథుడు మౌనంగా ఆలకించాడు. మీ కుమార్తె మణిమేఖల ప్రమాదానికి గురి అయిందని విన్నాను. ఎలా ఉంది? మీ అల్లుడు కూడా అని అమరేంద్రుడు తిరిగి ప్రశ్నించగా, ఆ ఇద్దరి స్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇరుగో ఇక్కడనే పడి ఉన్నారు కదా, చూడండి అన్నాడు శంభునాథుడు విషాదంతో. అమరేంద్రుడు అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్న మణిమేఖల, కృష్ణశర్మలను తిలకించి ఒక నిట్టూర్పు విడిచాడు. ఆ చుట్టూ రణవీరులు, కార్యదర్శులు, మంత్రులు, దండనాయకాది ప్రముఖులందరూ గుమికూడి ఉన్నారు. మణిమేఖల, కృష్ణశర్మలకు కలిగిన దుస్థితికి విషాదంతో నిట్టూర్పులు విడుస్తూ ఉండగా, వీటన్నిటికీ కారకుణ్ణి నేనే, మహాపాపిని అని అమరేంద్రుడు పశ్చాత్తాపంతో దగ్ధమైతూ కంటనీరు పెట్టుకోవటం మొదలుపెట్టాడు. అంతలో కొందరు రాజవైద్యులు గుంపులను తోసుకొని ముందుకు వచ్చి రాజకుమార్తెను, కృష్ణశర్మను పరిశీలించి పెదవులు విరిచారు. అయినప్పటికీ తమ భావములు వెలుపలకు దోపనీయక వారి శక్తులన్నింటినీ వినియోగించి చికిత్సలు చేయటం మొదలుపెట్టారు. వీరినింకా యుద్ధరంగంలో ఉంచడం కంటే రాజమందిరానికి గొనిపోయి చేయదలచిన చికిత్సల్ని అక్కడ చేయించడం మంచిది కదా అని విష్ణుశర్మ అన్నదానికి ఎవరూ బదులు చెప్పలేదు. వారికది చావో బ్రతుకో తేలకుండా మందిరాలకు చేర్పటం ఎందుకని వారి అభిప్రాయమై ఉండవచ్చు. మహారాజు శంభునాథుని మెదడెప్పుడు మొద్దుబారిపోయి ఉంది. ఒకరికి బదులు చెప్పగల స్థితి గాని, కర్తవ్యాన్ని గురించి యోచించడానికి గాని అతడు తాహతులేని వాడైనాడు. మరికొంతసేపటికి వైద్యులు తమ ఆశలు పూర్తిగా వదులుకున్నారు. కానీ ఆ పిడుగు వంటి వార్తను వెలిబుచ్చలేక ఒకరి ముఖాలొకరు శూన్యంగా తిలకిస్తున్న సమయంలో ఫణిరాజు తన వారితో అక్కడకు చేరాడు. విష్ణుశర్మ కాంచనమాలలు పట్టలేని సంతోషంతో అతని పాదాల మీద వాలుతూ ఉండగా ఆ వచ్చిన స్త్రీ పురుషులందరూ ఎవరో తెలియక అక్కడి వారు విభ్రాంతులైనారు. విష్ణుశర్మ ఫణిరాజు మిగిలిన వారిని గురించి అక్కడి వారికి ఇలా పరిచయం చేశాడు. ఈయన నాగలోక ప్రభువు ఫణిరాజు, మా ఆపదలన్నింటినీ కాచిన ఆదిదేవుడు, ఇలవేలుపు. నా ప్రార్థనని ఆలకించి మన కష్టాలని గట్టెక్కించడానికి సపరివారంగా అవతరించాడు. కూడా ఉన్నవారు కుమార్తె మదనరేఖ మొదలైన ఆయన ముఖ్యులు అని అక్కడి వారందరికీ ఫణిరాజుని గురించి తెలియచెప్పిన తర్వాత విష్ణుశర్మ ఆ నాగదేవునికు వివిధ రీతిలో మొక్కి, ఓ ఫణిరాజా, నీ అనుగ్రహం వలన మేమింతవరకు కష్టాలన్నింటినీ గడిచి మోసగాడు మంత్రవాది అయిన ఏకనాథ సంహారానంతరము మా నిజ రాజధానికి చేరిన సమయంలో అక్కడి రాజకార్యాలు తారుమారైన కారణం వలన మాకును ఈ భోగపుర సామ్రాజ్యానికిని యుద్ధము అవసరమైంది. ఆ యుద్ధంలో నా తమ్ముడు కృష్ణశర్మ శత్రుపక్షంలో ఉండి నన్ను గుర్తించకుండానే నాతో యుద్ధానికి తలపడ్డాడు. నేను కూడా వాడు నా తమ్ముడని తెలుసుకోలేక దెబ్బకు తిరుగుదెబ్బ తీసి పడగొట్టాను. తన ప్రియునికి అటువంటి దుస్థితి కలిగినందుకు మణిమేఖల గుండె జారి మూర్ఛితురాలైంది. ఎన్ని చికిత్సలు చేసినా ఇద్దరిలో ఒకరైనా తేరుకోలేదు. నా తమ్ముని కొరకు నేను, మణిమేఖల కొరకు ఆమె తండ్రి శంభునాథుడు తెరవు కానక దురంతర దుఃఖం మహాసముద్రంలో మునిగి ఉండటం చేత మిమ్మల్ని ధ్యానించుకొని ఆహ్వానించాను. ఈ మూర్ఛితులైన వీరు యథారీతికి రాగల మార్గమేదో సెలవిచ్చి పుణ్యం కట్టుకోవలసిందని అందరి తరపున నా ప్రార్థన అని విన్నవించగా ఫణిరాజు మూర్ఛితులైన వారిని పరిశీలించిన తరువాత
కొంతసేపు మౌనాన్ని వహించి ఆ తర్వాత ఇదంతా స్వయంకృతాపరాధము వల్ల జరిగిన నష్టం గాని కేవలము దైవ సంకల్పం కాదు అని విషాదంతో ఒక నిట్టూర్పుని విడిచాడు. స్వయంకృతాపరాధమా? అదేంటి ప్రభు అని విష్ణుశర్మ ఆశ్చర్య విభ్రాంతుడై అడిగాడు. అవును, స్వయంకృతాపరాధమే. నువ్వు నీ మాతృదేవత ఆజ్ఞను ఉల్లంఘించి ప్రియ సోదరునితో పోరి అతనిని రణరంగంలో పడగొట్టావు. అది తెలియక చేసిన అపరాధం కదా ప్రభు. కనుకనే బ్రతికి ఉన్నావు. లేకుంటే నువ్వు కూడా మీ వాడు పొందిన దుర్గతినే పొంది ఉండేవాడివి. ఆ తర్వాత మణిమేకల గురువాజ్ఞకు భిన్నంగా తాను నేర్చిన ఆకాశ గమనాది నిగూఢ విద్యా రహస్యాలని కొన్నింటిని భర్తకు ప్రసాదించింది. కనుకనే ఆమెకి ఇటువంటి చిక్కు వచ్చింది అని ఫణిరాజు చెప్పిన మీదట తానామెకు విద్యలు నేర్పిన కాలంలో నువ్వీ విద్యలు ఇతరులకు చెప్పకూడదు అని ఆదేశించిన విషయమంతా గుర్తుకు తెచ్చుకుని తమరు తెలుసుకున్న విషయము సత్యము. నేనే మణిమేకలకు ఒకప్పుడు గురువై ఉండి ఆమెకు అనేక గుప్త విద్యలు నేర్పి వాటిని ఇతరులకు చెప్పకూడదని శాసించాను. అందుకు విరుద్ధంగా ఆమె వాటిలో కొన్నింటిని భర్త యందు ఉండే అనురాగాతిశయం వలన అతనికి నేర్పి ఉంటుంది అన్నాడు. అందువలనే ఆమెకి ఇటువంటి దుస్థితి. తర్వాత ఆమెను వివాహమాడగోరిన మహామేధావులు, వీరాది వీరులు, బలపరాక్రమ సంపన్నులు అయిన రాజకుమారులు 101 మంది ఆమె అడిగిన ప్రశ్నకు బదులు చెప్పలేక హతులైనారు. హతులైన వారి ఆత్మలు ఎంతగా క్షోభిస్తాయి. కృష్ణశర్మ పూర్వపుణ్యవశం చేత వైకుంఠపుర రహస్యాన్ని తెలుసుకొని మణిమేకల ప్రశ్నకు బదులు చెప్పి ఆమెను పొందగలిగినాడు. ఈ ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు పొందగలిగిన ఆనంద పారవస్యంలో హతులైన రాజకుమారులను స్మరించనైనా లేదు. కనుక ఆ వెంటనే వారి వివాహానికి అంతరాయం కలిగింది. తదుపరి ఆ ఇద్దరూ పడరాని పాటలు పడి కొసకెలాగైతేనేమి ఆపదలన్నీ గడిచి సుఖంగా నిజ రాజధాని చేరుకుంటున్న సమయంలోనైనా హతులైన రాజకుమారులని తలవలేదు. ఆ హతులైన అభాగ్యులని పునర్జీవితులను చేయగల సాధనము చేతిలో ఉంచుకొని కూడా కృష్ణశర్మ ఆ తలంపే లేక ప్రియభార్యతో సంతోష సాగరములో మునిగి ప్రయాణాలు సాగించి అత్తవారి రాజ్యాన్ని చేరుకున్నాడు. కృష్ణశర్మ దగ్గర హతులైన వారిని పునర్జీవితులను చేయగల సాధనముందా ప్రభు అని విష్ణుశర్మ ఆశ్చర్యంగా అడిగాడు. ఆ కొత్త సంగతి తెలుసుకొని అక్కడి వారందరూ కూడా విభ్రాంతులయ్యారు. ఉంది. అది ఒకానొకప్పుడు నేనతనికి ప్రసాదించిన నాగశిరోమణి. దాని ప్రభావం వలన అకాల మృత్యువు వాతపడిన వారు, శాపదగ్ధులైన వారు పునర్జీవితులైతారు. ఆ రహస్యం అతనికి కూడా తెలుసు. దాని నుంచి అతనంతకుముందు కొందరిని బ్రతికించి ఉన్నాడు. అయినప్పటికీ తామన్ని కష్టాలు గడిచిన తర్వాత కూడా మణిమేకలచే హతులైన రాజకుమారుల విషయాన్ని ఆ ప్రేమ దంపతులిద్దరూ మరిచారు. వారికి దైవబలం ఎంత ఉన్నప్పటికీ హతులైన రాజకుమారుల ఆత్మలు చేసే ఘోష, వారి ఉసురులు మణిమేకల కృష్ణశర్మలకు తగిలి తీరాయి. అంతటి ప్రతిభా విశేషములు గల శిరోమణి ఇప్పుడు కృష్ణశర్మ దగ్గర లేదా ప్రభు? ఎందుకుంటుంది? దాన్ని సద్వినియోగం చెయ్య తలంపే లేని వారి దగ్గర అది ఉండదు. మణిమేకల కృష్ణశర్మలు అంతరిక్షాన ప్రయాణం చేస్తూ భోగుపుర సమీపానికి రాగానే అది కృష్ణశర్మ రుంటి నుండి రాలి ఒక సముద్ర గర్భంలో పడిపోయింది. అటువంటి నా అమూల్య శిరోమణిని నా దగ్గర కూడా ఉంచుకోకుండా కృష్ణశర్మ యందు ఏర్పడిన వాత్సల్యానికి అతడే అర్హుడని ఎంచడం వలనే నేనా శిరోమణిని అతనికి ఇచ్చాను. కానీ చేసిన పొరపాటు వలన అది అతని నుంచి చేజారింది. అయితే ఓ నాగదేవా, ఇప్పుడు మా గతి ఏమిటి? నాకు సోదరుడును శంభునాథ మహారాజుకు కుమార్తెయు ఉండరా అని విష్ణుశర్మ గద్గద స్వరంతో అడిగాడు. ఓ దయాస్వరూపుడా, సర్పరాజా, మణిమేకల నాకు లేకలేక కలిగిన వరప్రసాదిని. ఆమె ఏనాడో భర్తను అన్వేషించుకోవటానికి పోయి తిరిగి ఎంతకాలానికి రాక నా ఆశలన్నీ నిరాశలు చేసి కొసకు నాకు తెలియకుండానే నాకు విజయాన్ని కలిగించాలని యుద్ధరంగంలోకి ప్రవేశించి ఈ గతికి బలి అయింది. తమరు అనుగ్రహించి నా కూతురుని అల్లుడిని పునర్జీవితులయ్యే మార్గాంతరాన్ని ఉపదేశించి పుణ్యం కట్టుకోవాలి. వారు లేని మా జన్మలు నిరర్ధకం అని శంభునాథుడు ఫణిరాజు పాదాల మీద పడి బహువిధాలా మొక్కుతూ ఉండగా నాగసుందరి అదో వదనై, నా నుంచి ఈ ప్రేమ దంపతులు చిరకాలము మన లోకంలో నానా ఇడుములు పడిన మాట మీరెరిగిన వారే. నాలోని కర్కసత్వాన్ని, నాలోని పామరత్వాన్ని పోగొట్టి నాకు విజ్ఞానాన్ని కలిగించినవాడు కృష్ణశర్మ. మీరు అనుమతినిస్తే నేను సముద్ర గర్భంలోకి ప్రవేశించి అతడు పోగొట్టుకున్న శిరోమణి కోసము ప్రయత్నించగలను అని తండ్రి గారితో అనగా,
ఆ పని నీ వల్ల కాదు అని ఫణిరాజు బదులు చెప్పాడు. ప్రభు, నా భర్త సోదరుడిని మణిమేకలను పునర్జీవితులను చేయగల ఆ మణి కోసం నేను బయలుదేరతాను. సప్త సముద్రాలు గాలించి అయినా వెతికి తీసుకుని వస్తాను. అనుజ్ఞనీయండి అని కాంచనమాల ముందుకు రాగా, బిడ్డలారా, మీ కలవిగాని ప్రయత్నాలను కలిగి వృధా ప్రయాసపడకండి అని ఫణిరాజు కుమార్తెకు చెప్పిన జవాబునే కాంచనమాలకు కూడా చెప్పాడు. ధర్మస్వరూప, శాంతిప్రియ, భగవదవతార, ఓ ఫణిరాజా, నా తమ్ముడు లేని లోకంలో నేనుండలేను. నా ప్రాణాలనైనా బలి ఇచ్చి నేనా సముద్ర గర్భంలోకి ఉరుకుతాను. ప్రతి జలబిందువును గాలిస్తాను, ప్రతి అణువును శోధిస్తాను. నా తమ్ముడు పోగొట్టుకున్న శిరోమణిని మీ అనుగ్రహం ఉంటే నేను తీసుకొస్తాను. ఆశీర్వదించి పంపండి అని విష్ణుశర్మ పట్టుబట్టగా, వత్స, అర్హత గలవాడువు, ప్రయత్నిస్తానంటే నేను కాదనలేను. మంచిది, పోయిరా. ఇక్కడి నుంచి దక్షిణ దిశగా నువ్వు రాముడలు పోతే అక్కడ క్షీరసాగరం అవ్వుపడుతుంది. నా శిరోమణి అందులో పడి ఉండొచ్చు. ఒకవేళ నీకా శిరోమణి లభ్యమైతే దానిని తీసుకువచ్చి ఒక జలపాత్రలో ఉంచి మున్ముందుగా ఆ జలాన్ని మణిమేకల వివాహ సందర్భంలో హతులైన రాజకుమారుల మృతకళేబరాలపైన ప్రోక్షించి ఆ 101 మందిని పునర్జీవితులైన తర్వాత అదే ప్రకారంగా నీ తమ్ముణ్ణి మణిమేకల్ని బ్రతికించుకో. ఆ తర్వాత ఆ శిరోమణిని ఎవరి దగ్గర ఉంచుకొనక వైకుంఠపురంలోని మోహనమూర్తి పద సన్నిధానంలో ఉంచి పూజలు చేసుకోండి అని ఫణిరాజు చెప్పగల హితవును చెప్పి ఆ తర్వాత, నేను కూడా ఎక్కిపోయి నా స్వస్థానమైన వైకుంఠపురాన్ని చేరుకుంటాను. దేవదేవుడు మోహనమూర్తిని సేవించుకుంటూ ఉంటాను. అమ్మ మదనరేఖ, నువ్వును మన నాగలోకం చేరి ధర్మయుక్తంగా పరిపాలన చెయ్యి అని చెప్పాడు. తండ్రి, విష్ణుశర్మ తిరిగి వచ్చే వరకు మందాకిని సహితంగా మా భర్తతో మేమిక్కడే ఉండి అతని ప్రయాణ ఫలితం తెలుసుకున్న తర్వాత మన లోకం చేరాలని నా సంకల్పము అని మదనరేఖ తన అభిప్రాయాన్ని చెప్పగా, మంచిది, అలాగనే చేయవచ్చును. అవసరం కలిగినప్పుడు నన్ను తలవండి. నా బిడ్డలైన మీ అందరికీ ఏ సహాయం కావలసినా చేయటానికి నేనెప్పుడూ సంసిద్ధుడుగానే ఉంటాను అని ఫణిరాజు అందరికీ ధైర్యవచనాలు చెప్పి వెంటనే అక్కడి నుంచి మాయమైనాడు. ఆ వెనువెంటనే విష్ణుశర్మ కూడా శిరోమణిని అన్వేషించడానికి బయలుదేరబోతూ, నా తమ్మునితో మణిమేకల శరీరము ఇక ఈ యుద్ధభూమిలో నుంచి రాజమందిరానికి చేర్చండి. ఈ రోజు మొదలుకొని 15 దినాలలో నేను తిరిగి రాని ఎడల నేను కూడా మృతులైన వారినే చేరానని భావించండి. ఆ దంపతుల శరీరాలకి 15వ నాడు సూర్యుడు అస్తమించగానే విధివిదితంగా అగ్ని సంస్కారాలు చేయండి. గడువు కాలం వరకు ఆ 2 శరీరాలకు వేద మంత్రోక్తంగా పూజలు చేస్తూ ఉండండి అని జరగవలసిన దానినంతటినీ వివరంగా చెప్పి కాంచన మాలాదులకు ధైర్యం గొలిపి ఫణిరాజును మనసులో తలుచుకుంటూ అంతరిక్షానికి ఎగిరి మేఘమండలంలో ప్రయాణం సాగించాడు. విష్ణుశర్మ ఆత్మీయుల నుంచి భోగపురంలో బయలుదేరి ఫణిరాజు చెప్పిన గుర్తులను అనుసరించి అంతరిక్ష మార్గాన పోయి క్షీరసాగరాన్ని చేరాడు. ఆ సముద్ర జలము పాలవలే తెల్లగా ఉండి పేరును సార్థకం చేసుకుంటుంది. దర్యంతులు లేని ఆ మహాసముద్రంలో రాలిన మణి అతనికేమిటి కనిపిస్తుంది? అయినా ప్రయత్నము ధీర లక్షణం గనక అతడంత పెద్ద సముద్రాన్ని చూసినా నిరుత్సాహపడక క్రమంగా ఆకాశం నుంచి క్రిందకి దిగి అగాధ జలగర్భంలోకి ఉరికాడు. జలస్తంభన విద్య వలన సముద్ర గర్భంలోకి పోయి మణిని గురించి వెతకనారంభించాడు. కానీ అది ఎక్కడ పడిందో అతనికి తెలియదు కదా. తెలిసినా పడిన చోట ఉంటుందా? ఆ భీకర సముద్ర తరంగాల్లో అది ఎక్కడికి కొట్టుకొని పోయిందో అని నిరాశపడక అతను 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు పట్టుదలతో ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతడు కూడా పడిన చోట ఉండక కొన్ని మైళ్ళ దూరము గడిచి శక్తి ఉన్నంత వరకు బిందువు బిందువుని రేణువు రేణువును పట్టి శోధించాడు. కానీ మణి అతనికి ఎక్కడా కనిపించలేదు. ఏకదీక్షతో అతడు నీటిలో మునిగి 3 నాళ్లు నాని ఉండటమో, నిద్రాహారాలు మరిచి దీక్షతో ప్రయత్నాన్ని విడవకపోవటమో, అందువలన శోషిల్లిన ప్రాణంతో 4వ నాడు జలోపరి భాగాన తేలాడు. మెల్లగా కిరటాలీడ్చుకొని పోయిన ఒక తీరాన్ని చేరి కొంత విశ్రాంతి తీసుకొని ప్రాణం కోలుకున్న తర్వాత తిరిగి సముద్రంలోకి దిగి ప్రయత్నించాలన్న తలంపుతో ఆ సముద్ర తీరాన గల ఒక వృక్షఛాయను చేరి గుడ్డలు పిండుకొని ఆయాసంతో చెట్టు మానుకు మేనువాల్చిన సమయంలో ఆ చెట్టుపై ఒక గూడు కట్టుకొని అందులో తన పిల్లపక్షిని భద్రం చేసుకున్న తల్లిపక్షి సాయంకాలమైనందువలన పిల్లపక్షి కోసం గూటికి చేరి తాను పగలంతా కష్టించి తెచ్చిన ధాన్యపు కంకులలోని గింజలన్నీ ఊడదీసి
రెక్కలు రాని తన బిడ్డ పక్షి నోటికి అందిస్తూ ఉండగా అంతవరకు ఆ తల్లి పక్షి రాక కోసము ఎదురుతెన్నులు చూస్తూ కాచుకొని ఉన్న పిల్లపక్షి తల్లిని చూడగానే కొంత సంతోషపడి ఆమె అందించే గింజలను నోటికందగానే మరింత ఎక్కువ సంతోషంతో ఆ గింజలను తింటూ ఈనాటి విశేషాలేమిటే అమ్మా అని అడిగింది. ప్రతినిత్యము తల్లి పక్షి బిడ్డకి ఆహారం తినిపిస్తూ తాను ఆనాడు తెలుసుకున్న విశేషాలని వింతలను చెబుతూ ఉండటము, బిడ్డ పక్షి తల్లి చెప్పే కథల్ని ఆలకిస్తూ ఆమె పెట్టిన దానిని తినటము అలవాటు. అదే ప్రకారము ఆనాడు కూడా బిడ్డ పక్షి తల్లిని అడుగుతూ ఉండగా క్రింద శోషిలిన ప్రాణంతో మేనును మానుకు వాల్చిన విష్ణుశర్మ విని పక్షి భాష తెలిసినవాడు కావటం చేత చెవుల్ని అటు నిడిగించి ఇంకా వినటం మొదలుపెట్టాడు. ఈనాడు నీకు బహుమంచి విశేషం చెబుతాను విను. ఈ ప్రపంచంలో చూస్తుండగానే నిమిషంలో బికారులు కోటీశ్వరులైతున్నారు, కోటీశ్వరులు బికారులైతున్నారు. సృష్టి చిత్రములు కన్నావా? ప్రతిరోజు మనమున్న ఈ చెట్టు క్రింద కూర్చొని తాను మూటకట్టి తెచ్చుకున్న అన్నాన్ని తింటూ ఉంటాడు ఒక నిరుపేద పల్లెవాడు, తెలుసు కదా అని తల్లిపక్షి అడిగిన దానికి పిల్లపక్షి, అవును చూస్తున్నాను. నేను పుట్టిన దగ్గర నుంచి ఈ పల్లెవాడిని చూస్తూనే ఉన్నాను. వాడి విశేషం ఏమిటి? వాడిప్పుడు గొప్ప కోటీశ్వరుడైపోయినాడు, ఒక నగరానికి ప్రభువు కూడా. అదెలా జరిగింది? పూటకు గతిలేనివాడు కోటీశ్వరుడు కావటమా, ఒక నగరానికి ప్రభువు కావటమా? అదృష్టం కలిసి వచ్చినప్పుడు అలాగే జరుగుతూ ఉంటుంది. ఆ పల్లెవాడు ప్రతిరోజు ఈ సముద్రంలో వల వేసి చేపలు పట్టుకునేవాడు. ఏ రోజు దొరికిన చేపల్ని ఆ రోజు అమ్ముకుని దానివల్ల జీవించేవాడు. క్రిందటి వారంలో వాడి సముద్రంలో ఒకనాడు 5 పెద్ద చేపలను దొరికించుకున్నాడు. అందులో ఒక చేప గట్టుని వేయగానే గిలగిలా తన్నుకొని చనిపోయింది. కానీ దాని కడుపులో నుంచి వెలువడుతున్న ఒక దివ్య తేజస్సుకి ఆ పల్లెవాడి కళ్ళు జిగేలుమన్నాయి. ఆ చిత్రమేమిటో చూడాలని వాడా చేపను కోసి చూశాడు. దాని కడుపులో ఉన్నది మాణిక్యమో మరకతమో కోటి సూర్యుల కాంతితో వెలుగుతూ వాడికి విభ్రాంతిని కలిగించింది. వాడటువంటి దివ్యకాంతి శోభాయమానమైన మణిని ఏం చేయాలో తెలియక ఈ ప్రాంతాన్ని పరిపాలించే రసికరథ మహారాజు దగ్గరికి ఆ మణిని తీసుకొని పోయి కానుకగా సమర్పించి దానిని తాను పొందిన వివరాలు చెప్పాడు. రసికరథ మహారాజు ఆ మణిని పరిశీలించి దివ్య తేజోవంతమైన ఆ మణి భూలోకంలో లభ్యమయ్యేది కాదని, బయట దాని విలువ నిర్ణయించలేదని తెలుసుకుని అటువంటి అమూల్య వస్తువును తనకు తెచ్చి ఇచ్చిన పల్లెవానికి తన పరిపాలనలో గల ఒక నగరాన్ని 1,000,000 వరహాలను ఇచ్చి బహూకరించాడు. పల్లెవాడు తనకు కలిగిన అఖండ ఐశ్వర్యానికి అంతులేని సంతోషాన్ని పొందాడు. తన దరిద్రం వదిలిపోయిందని మురిశాడు. రసికరథ మహారాజు ఆ మహిమాన్వితమైన దివ్యమణిని తీసుకొని పోయి తన ఉంపిడికత్తైన విలాసవతి అనే వేసకిచ్చి ఆమె మన్ననలు పొందాడు. విలాసవతి ఆ మణిని శిరోభూషితంగా ధరించి కులుకుతోంది. ప్రత్యేకంగా ఆ మణిని చూడాలని వేలాది ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి చంద్రనగర నివాసి అయిన విలాసవతి భవనం దగ్గర మూగుతూ ఉంటే మొదటి దినం మాత్రము ఆ వేశ్య తన దగ్గర ఉన్న మణిని కొందరికి చూపించింది. మర్నాటి నుంచి మహారాజుకు చెప్పి తన భవనం చుట్టూ విచ్చుకత్తుల పహరాలను ఉంచి మణిని చూసే నిమిత్తము తన భవనానికి ఎవరూ రాకూడదని కట్టడి చేయించింది అని తల్లిపక్షి చెప్పిన దానిని అంతటినీ విని, అమ్మా, చంద్రనగరం అంటే అది ఎక్కడ ఉంది? ఆ దివ్య తేజోవంతమైన మణిని నువ్వు చూశావా అని బిడ్డపక్షి అడగ్గా, నేను ప్రతి వేకువజామున లేచి ఆహారాన్వేషణకు ముందుగా ఆ చంద్రనగరమే పోతుంటాను. ఆ నగరం ఇక్కడికి 50 ఆమడల దూరంలో ఒక దుర్భేద్యమైన కొండల నడుమ ఉంది. నేను ఒక్కసారి మాత్రమే ఆ విలాసవతికి శిరోభూషణంగా ఉన్న ఆ దివ్యమణిని ఆమె జలకాలాడుతుండగా చూడగలిగాను. దాని అద్భుత కాంతి అక్కడ ఉన్న కొన్ని ఆమడల దూరం వ్యాపిస్తుంది. ఆ రంగులేమిటో, దాని వింత వింత మెరుపులేమిటో నేను వర్ణించి చెప్పలేను అని తల్లిపక్షి తిరిగి చెప్పింది. అటువంటి అద్భుతమైన మణిని ఒక్కసారి చూడాలని నాకు కూడా కోరికగా ఉంది. నా కోరిక తీర్చవా? తప్పకుండా తీరుస్తాను. కానీ ఇప్పుడు కాదు, కొన్ని రోజులలో నీకు ఎగరటానికి రెక్కలొస్తాయి చూడు. అప్పుడు నిన్ను కూడా నాతో చంద్రనగరం తీసుకుని పోయి విలాసవతి స్నానం చేసే దగ్గర ఉన్న పొన్న చెట్టు మీద నిన్ను కూర్చోబెట్టి ఆ మణిని నీకు కూడా చూపుతాను. సరికదా? ఇక నా రెక్కల్లోకి దూరి వెచ్చగా పడుకొని నిద్రపో అని ఆ తల్లిపక్షి అంతటితో కథలు చాలించి బిడ్డ పక్షిని తన రెక్కల వెచ్చదనంతో నిద్రపుచ్చింది. మరికొంతసేపటికి తాను కూడా కన్ను మూసి పగటి కష్టాన్ని మరిచింది. పక్షుల సంభాషణ వలన విష్ణుశర్మకు విషయమంతా అర్థమైంది.
తాను వెదకవచ్చిన శిరోమిణి అదే అయి ఉంటుందని అతడు నిర్ధారణ చేసుకున్నాడు. తమ్ముడు కృష్ణశర్మ అంతరిక్షాన పోతూ ఆ మణిని ఆ సముద్రంలో రాలగొట్టగనగా దానిని చేప మింగటము, పల్లెవాడ చేపను కోసి మణిని సంగ్రహించి రసికరథ మహారాజుకి కానుకగా ఇచ్చి లబ్ధి పొందటము జరిగి ఉంటాయని ఖాయం చేసుకున్నాడు. పక్షులు తనకటువంటి అమూల్యమైన బోగట్టానందించి తను తిరిగి సముద్రాన్ని గాలించనవసరం లేకుండా చేసినందుకు పక్షులకు తనలో తాను పలుమార్లు కృతజ్ఞతలను తెలుపుకున్నాడు. కానీ విలాసవతి అనే వేశ్య స్వాధీనంలో ఉన్న ఆ మణిని తాను పొందటమెలాగా? విచ్చుకత్తుల పహరాలను దాటి విలాసవతి భవనంలోకి ప్రవేశించే ఉపాయమేమిటి అని మొదలైన ఆలోచనలతో అతను ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిచిపోయాడు. వేకువజామున తల్లి పక్షి నిద్రలేచి ఆహార అన్వేషణానికి బయలుదేరుతున్న సమయాన్ని కనిపెట్టి తాను కూడా అంతరిక్షానికి ఎగిరి దానికి తెలియకుండానే చంద్రనగరాభిముఖంగా దానిని అనుసరించిపోయాడు విష్ణుశర్మ. విష్ణుశర్మ ఆనాటి సూర్యోదయానంతరము చంద్రనగరపు సరిహద్దులలోకి వాలి అక్కడి నుంచి కాలినడకను పోయి క్రమంగా నగర ప్రవేశం చేశాడు. నానావిధ దివ్య హర్మ్యములతో నిండి ఉన్న ఆ నగర శృంగారములకు తనలో తానే అబ్బురపడుతూ అంతటి వైభవోపేతమైన నగర ప్రభువుకు ఉంపుడుగత్తిగా ఉన్న విలాసవతి ఇంకా ఎంతటి ఐశ్వర్య సంపదలతో తొలతూగుతుంటుందో ఊహించలేక తబ్బిబ్బులవుతూ రాజమార్గాన్ని దాటిన తర్వాత 7 అంతరువులు కలిగిన దేవేంద్ర వైభవాన్ని మించిన ఒక దివ్య భవనాన్ని తిలకించి విభ్రాంతుడైనాడు. వెలలేని మణిమాణిక్యాదులతో నిర్మించబడిన ఆ మందిర ద్వారాలని మిన్నుమిట్టుతున్నట్టుండే ఎత్తైన ప్రహరీలతోనూ నానావిధ శృంగార వైభవాలతో కళ్లకు మిరిమిట్లు గొలుపుతున్న ఆ దివ్యహర్మ్యమే రసికరథ మహారాజుదై ఉంటుందని ఊహించి దాని వింత వింత నగిషీ పనులను వెలలేని అలంకరణాలని తిలకిస్తూ క్షణకాలం అట్టే నిలుచుండిపోయాడు. ఆ సమయంలో ఒక వృద్ధురాలు ఆ మందిరం లోపలి భాగం నుంచి రావటాన్ని గమనించి విష్ణుశర్మ మెల్లగా ఆమెను అనుసరించి కొంత దూరం నడిచిన తర్వాత, అవ్వా, సర్వశోభాయమానంగా ఉన్న ఈ మందిరమే గదా మహారాజులది అని అడిగాడు. కాదు, మహారాజులుండే భవనం కూడా ఇంత శోభగాను ఇంత విలాసంగానూ ఉండదు అని ఆ ముదుసులు చెప్పగా విష్ణుశర్మ మరింత ఆశ్చర్యంతో, అయితే ఈ భవనం ఎవరిది అని అడిగాడు. తెలీదా? విలాసవతి అనే మహారాజుల ఉంపుడుగత్తె భవనము అన్నది ఆమె. ఆ వృద్ధురాలికి ఆ వేస దగ్గర ఏదో పని ఉంటుందని, ఆమె వల్ల తనకేదైనా కొంత ఉపకారం జరగవచ్చునని ఆశించిన విష్ణుశర్మ ఆమెను వదలకుండా ఇంకా మరికొంత దూరం అనుసరించాడు. మీది ఊరు కాదా అని వృద్ధురాలు అడిగింది అతన్ని. కాదవ్వా, నేను పరదేశీని. మార్గవశాత్తు ఈ నగరం రావలసి వాడిని అయ్యాను. నీకేం పని? మీదే ఊరు? మాది ఉత్తరాది దేశము. నాకు వైద్యం తెలుసు. భూతాలని వదిలించడంలో కూడా ప్రవేశముంది. క్షయ, పాండు, ఉబ్బసాది గడ్డు రోగాలకి చికిత్స చేయగలను. యాత్రలు సేవించుకుంటూ మార్గంలో తటస్థమైన ఈ నగరానికి మెచ్చి ఇక్కడ వింతల్ని తిలకిస్తున్నాను. నేత్రరోగాల్ని కూడా కుదర్చగలవా? ఆహా, కుదర్చగలను. నా భర్త నాకంటే శతవృద్ధుడు. ఆయనకు 1 సంవత్సరం నుంచి కళ్ళు కనిపించవు. అనేక వైద్యాలు చేయించాను, కానీ ప్రయోజనం కలగలేదు. నేను చూస్తే అదేమిటో చెప్పగలను. అయితే మా ఇంటికి రా అని ఆ వృద్ధురాలు అతని వల్ల తన భర్తకు ఏమైనా ఉపకారం జరుగుతుందేమోనన్న ఆశతో విష్ణుశర్మని తమ ఇంటికి తీసుకొని పోయింది. విష్ణుశర్మ ఆ వృద్ధుని కళ్ళు పరీక్షించి అవి బాగుపడే అవకాశం ఉందని చెప్పాడు. అయ్యా, నా భర్తకు చూపు కలిగిస్తే నీకెంతైనా పుణ్యం ఉంటుంది. కళ్ళు లేని వారికి జగత్తు లేదు కదా. భగవంతుడిచ్చిన ఆయుష్ ఇంకా ఎంతకాలమో అంతకాలము ఆ గుడ్డితనంతో కూలిపోకుండా నీ పేరు చెప్పుకొని బ్రతుకుతాడు అని ఆ వృద్ధురాలు ఆమె భర్త విష్ణుశర్మను 1000 విధాల బ్రతిమలాడుకున్నారు. విష్ణుశర్మ వారి పెరట్లోనే ఉన్న ఏదో మూలికను వెదికి పట్టుకొని వచ్చి దానిని నూరి అంజనాన్ని తయారు చేశాడు. ఆ అంజనమును ఒక్కసారి పెట్టగా వృద్ధునికి నేత్రదోషమంతా పోయి వెంటనే చూపు వచ్చింది. అందుక వృద్ధ దంపతులు పొందిన ఆనందానికి మితి ఇంత అని చెప్పలేము. అయ్యా, నీ మేలు మర్చిపోలేము. ఇప్పటికి సంవత్సరం నుంచి కళ్ళు లేని అంధుడనై అవస్థలు పడుతూ ఉంటే నా అంధత్వాన్ని నిమిషంలో పోగొట్టినా నీ ప్రజ్ఞా విశేషముల్ని ఏమని కొనియాడగలను అన్నాడు వృద్ధుడు. మా అదృష్టం వలన భగవంతుడే అయాచితంగా అప్రయత్నంగా మాకు నీ పరిచయ భాగ్యాన్ని కలిగించాడు. ఆయనకు నేను, నాకాయను తప్ప మాకు వేరే దిక్కు లేదు. గడిచిన సంవత్సరం నుంచి కళ్ళుపోయిన ఆ మనిషితో మేము పొందే అగచాట్లని ఆ పరమాత్ముడే ఎరుగును
అంటూ ఆ వృద్ధురాలు ఒక పళ్ళెం నిండా కొన్ని బంగారు నాణాల్ని పోసి తెచ్చి విష్ణుశర్మకు ఇయ్యబోగా అతడు వాటిని అందుకొనక, అవ్వా, నీ దయ వలన భగవంతుడు నాకు చాలినంత సిరిని ఇచ్చి ఉన్నాడు. నాకు ద్రవ్యలోపం లేదు గనక నీ పైకాని నీ దగ్గరే ఉంచుకో అన్నాడు. అయ్యో, ఇంత మహోపకారాన్ని చేసిన నీ రుణం ఎలా తీర్చుకోవాలి నాయనా? నా యజమానురాలు విలాసవతి దయ వలన నేను సంపాదించి పెట్టుకున్న ద్రవ్యంలో కొంత నీకిచ్చాను, తీసుకో అని వృద్ధురాలు తిరిగి నిర్బంధం చేస్తూ పలికినప్పుడు, అవ్వా, నాకు నీ ద్రవ్యం ముద్దు కానీ నేను ఈ రాజ్యాన్ని చూడవచ్చిన వాడిని కనుక కొద్ది రోజులు నీ ఇంట్లో ఉంటానులే అన్నాడు విష్ణుశర్మ. మాకంతకంటే మరొక భాగ్యం ఇంకేం కావాలి నాయనా? నువ్వు మా ఇంట్లో మాకతిథిగా ఎంతకాలం అనుకుంటే అంతకాలము మా జన్మ ధరించిందనుకొని నీ పాదసేవ చేస్తాము అని వృద్ధ దంపతులు పరమానందాన్ని పొంది అతనికి ఆ క్షణం నుంచి సేవ చేయటం మొదలుపెట్టారు. అవ్వా, విలాసవతి దగ్గర నీకు పని అని చెప్పావు కదా, అక్కడ నువ్వేం చెయ్యాలి? మీ మహారాజుకు ఉంపడిగత్తిగా ఉన్న ఆమె విశేషాలేమిటి? ఆమె నివసించే దివ్యభవనం చూసినప్పటి నుంచి ఆమెను కూడా ఒక్కసారి చూడాలని నాకు కోరిక పుట్టింది. అందుకేదైనా మార్గముందా అని ఉత్సాహుడై అడుగుతున్న విష్ణుశర్మతో వృద్ధురాలు, ఆ మోసకారి వేసతో నీకేం పనిలే నాయనా, నీలాంటి బుద్ధిమంతులు ఆ ఛాయల కన్నా పోకూడదు అన్న వృద్ధురాలి మాటలలో ఏదో అంతరార్థం ఉందని గ్రహించిన విష్ణుశర్మ, నీ యజమానురాలు మోసకారి అని నువ్వే అంటున్నావెందుకవ్వా అని ప్రశ్నించాడు. నీతో కాబట్టి ఉన్న విషయం చెబుతున్నా. అటువంటి మోసకార్య పడతలు ఇంకెక్కడా ఉండరు. ఆ విలాసవతి సిగలో పువ్వు అమర్చటానికి నేను తప్ప ఇంకెవరూ పనికిరారు. అందువలన ఆమెకు జ్ఞానం కలిగినప్పటి నుంచి దినానికొక గంట పోయి ఆమె కురులు దువ్వి పువ్వులు అమర్చటం నా పని. అందుకామె నా కుటుంబాన్ని చిరకాలం నుంచి పోషిస్తూ ఉన్నప్పటికీ భగవంతుని ఎదుట చెప్పినట్లు నీ ఎదుట కూడా ఆమె మోసకారి అనే చెబుతాను. ఆ మోసం వలనే ఆమె అంత సొమ్ము అటువంటి భవనాన్ని సంపాదించింది. ఆమెనంత భాగ్యవంతురాలుగా చేసినవాడు మీ మహారాజు కదా? మా మహారాజుని తలదన్నిన వారెందరో ఆమె చేతుల్లో బికార్లైనారు. ఆమె నివసించే భవనం లాంటి దివ్య భవనము మా మహారాజుకు కూడా లేదు. చూసావు గదా, అంతటి ఐశ్వర్యాన్ని ఆమె ఎలా సంపాదించగలిగిందంటావు? మనకు ఆ విషయమంతా ఎందుకులే నాయనా, చెప్పుకుంటే మహాపాపం కూడా. కోటీశ్వరుల కుటుంబాలెన్నో దాని ప్రాణానికి ఉసూరుమని బిచ్చమెత్తుకుంటున్నాయి అని అవ్వ విలాసవతి యొక్క పూర్తి వివరాలు చెప్పకుండా సందేహిస్తున్న కారణం తెలుసుకోలేక విష్ణుశర్మ, నాకు తెలిస్తే ఎక్కడైనా అంటానని భయమా అవ్వా అని అడిగాడు. నీ విషయంలో నాకు అటువంటి భయం లేదు గాని నాయనా, దాని రహస్యాలు నా నోటెంట వెలువడ్డాయని తెలిస్తే అనవసరంగా నా నోట్లో దుమ్ము పడుతుంది. నేనెక్కడ అననవ్వా, నా మాట నమ్ము, తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ అడుగుతున్నానంతే. విలాసవతి అనే వేశ్య జోద విద్యలో మహానేర్పరి. దానిని ఆటలో జయించిన వారింతవరకు ఒక్కరైనా లేరు. కనుకనే దానికంత ఐశ్వర్యము. నిన్న ఛాయల వద్దకైనా పోవద్దనటానికి అదే కారణం. నువ్వు చూడగా స్ఫురద్రూపివిగాను సకల విద్యా పారంగతుడివిలాగునూ ఉన్నావు. నువ్వు అనవసరంగా చెడిపోవటం నాకు ఇష్టం లేదు. నా మాట వింటున్నావా? నా బిడ్డ వంటి వాడువు గనక చెబుతున్నాను అని అవ్వ మరీ మరీ చెప్పినందువలన ఇంకా ఇంకా అడిగితే ఆమెకు తన యందు అయిష్టం ఏర్పడుతుందన్న భావంతో విష్ణుశర్మ అప్పటికింకేమీ ప్రస్తావించకుండా ఊరుకున్నాడు. కానీ విలాసవతితో పరిచయం చేసుకుని ఆమె జోద విద్య రహస్యమేమిటో తెలుసుకొని ఆమెను ఆటలో ఓడించి ఆమె దగ్గర ఉన్న శిరోమణిని సంపాదించడానికి ఉపాయాంతరములు వెతుకుతూ విష్ణుశర్మ ఆనాటికి ఆ అవ్వ ఇంటనే గడిపాడు. ఆ మర్నాడు నగరాన్ని చూసి వస్తానని అవ్వతో చెప్పి విష్ణుశర్మ విలాసవతి మందిరానికి పోయాడు. అక్కడ కరకు కత్తులతో పహారా కాస్తున్న కావలివారు అతనికి ప్రవేశమియ్యక, విలాసవతితో జోదమాడ గోరిన వారికి మాత్రమే ప్రవేశము, ద్వారానికి కట్టబడిన ప్రకటనను చదువుకో అని చెప్పిన మీదట విష్ణుశర్మ కావలివారితో పేచీలు పడి ప్రయోజనముండదని ప్రకటన వ్రేలాడగట్టబడిన తావునకు పోయి చూడగా అందు ఈ విధంగా వ్రాయబడి ఉంది: విలాసవతి అను ఈ మందిర వేశ్య జోద క్రీడలో సవాలు చేయుచున్నది. ఆమెను ఆటలో గెలుచుకున్న వారికి ఆమె తన సర్వ సంపదలను అర్పించి పాదసేవకురాలగును. ఆమె కోడిన వారు కూడా అట్లానే, అంటే తమ సర్వస్వాన్ని ఆమెకు సమర్పించి ఆమెకు బానిసలు కావలసి ఉన్నది. అందుకు అంగీకరించిన వారు ఈ సవాలును గుర్తించి ఈ ప్రకటన పక్కగా కట్టబడిన గంటను మోగించవలెను. అప్పుడు పరిచారకులు వచ్చి జోదమాడ వచ్చిన వారిని సగౌరవంగా లోపలికి తీసుకుని పోయి విలాసవతి దగ్గరకు చేర్చగలరు. ఇట్లు విలాసవతి. ప్రకటనను చదివిన విష్ణుశర్మ క్షణం ఆలోచించి, అవ్వ చెప్పినట్లు ఆ విలాసవతి జూద క్రీడలో ఏదో మోసము ఇమిడి ఉంటుంది.
లేకుంటే ఆమె ఇంత సాహసంతో ఇటువంటి సవాలు చేయదు. ఆ మోసాన్ని గుర్తించకపోతే నేను కూడా ఇతరుల వల్లనే భంగపడవలసి ఉంటుంది. ఆ ఆటలో ఒకరిని మించిన వారొకరుంటారు. తమ ఒక్కరిదే ప్రజ్ఞ అని సవాలు చేయటానికి ఏదో ప్రత్యేక కారణం ఉండి తీరాలి. ఇప్పటికి నేను వేగిరపడక నిదానించడమే కర్తవ్యము అని తనలో నిశ్చయించుకొని మరికొంతసేపు ఆ నగర వైభవాలన్నింటినీ తిలకించి ఆ తర్వాత తిరిగి యథాప్రకారము అవ్వ ఇంటికి పోయి చేరుకున్నాడు. అదే ప్రకారము ప్రతి ఉదయము నగర వీధులన్నింటినీ తిరగటము, విలాసవతి జోడక్రీడను గురించి ఎవరేమి చెప్పుకుంటున్నారో వినటము, లోనకెవరు పోతున్నారో గమనించటము, ఈ ప్రకారంగా కొన్ని రోజులు గడిచిన అనంతరము ఒకనాడు విష్ణుశర్మ మామూలు అలవాటు ప్రకారము నగరమంతటా తిరిగి అవ్వ ఇంటికి వచ్చి స్థిమితం చెడినవాడే ఆమె పంచనొక ఉత్తరీయాన్ని పరుచుకొని పడుకున్నాడు. తాను బయలుదేరింది లగాయతు అంతవరకు గడిచిన దినాలు లెక్క చూసుకొని, అరరే చూస్తుండగానే 12 దినాలు దాటిపోయాయి. మరి 3 రోజులలో నేను ఈ వేశ్య దగ్గర శిరోమణిని సంపాదించుకొని పోకపోయినట్లయితే నేను నిర్ణయించిన ప్రకారము నా తమ్ముని శరీరము పత్ని సహితంగా దహనం చేయబడుతుంది కదా. నేనింత ప్రజ్ఞావంతుడినై ఉండి ఏకనాథుడంతటి దేవాంతక నరాంతకులను సహితము జయించి ఒకానొక వేశ్యను జయించి ఆమె దగ్గరి మణిని సంగ్రహించలేక నా సోదర దంపతుల ప్రాణాల్ని రక్షించుకోలేక అసమర్థతను ప్రకటించుకోవలసి వచ్చింది కదా. ఇక 3 దినాల గడువులో నేను స్వస్థానం చేరకపోతే శంభునాదాదులు నేనును మృతుడైన వాడిగానే భావించి సోదర దంపతులకు దహనక్రియలు నెరవేరుస్తారు. ఆ తర్వాత నేను కార్యాన్ని సాధించి మాత్రము ఏం ప్రయోజనము అని తనలో తాను మితిలేని దుఃఖాన్ని పొందుతూ ఆ పంచను పడుకుని ఉండగా అవ్వ తన ఇంటి పనులన్నీ ముగించుకొని యువతలకు వచ్చి ఆ పంచను ఉత్తరీయాన్ని పరుచుకొని పడుకున్న విష్ణుశర్మను తిలకించి మితిమీరిన విషాదంతో, అయ్యయ్యో నీకిదేమి కర్మం నాయనా, పంచను ఉత్తరీయం అనుకుని కటిక నేలపై పడుకొనటానికి మా ఇంట మంచములు లేవా, టెక్కెములు లేవా? నా భర్తకు చూపు ప్రసాదించిన నువ్వు మాకొక దైవ సమానుడై ఉండగా ఈ ఇంట నీకొచ్చిన ఆపద ఏమిటి అని నొచ్చుకొని పలుకుతూ ఉండగా, ఎక్కడ పరుంటే దినం గడిచిపోతులే అవ్వా, నేను కూడా ఒక మనిషినే కదా, నాది కూడా ఒక బ్రతికేనా అని విష్ణుశర్మ మరింత విరక్తితో అన్న మాటలు అవ్వ హృదయాన్ని మరింత క్షోభింపజేశాయి. అదే మాట తండ్రి, మా ఇంట నీకేమీ లోపం కలిగింది, మా అపరాధం ఏమొచ్చింది, మా తప్పులేమైనా ఉంటే మన్నించు అని విష్ణుశర్మ పాదాలు పట్టుకొనబోగా, మీ అపరాధాలేమీ కాదవ్వా, నా బ్రతుకు నిరర్ధకమని నాకు నేను తెలుసుకొని విచారపడుతున్నాను అని విష్ణుశర్మ ఆమెను వారించాడు. బంగారం అంటే నీ బ్రతుకేమొచ్చింది, నీ మనస్సు అంత విరక్తి పొందడానికి గల కారణమేమిటి నాతో చెప్పు. చెప్పి ఏం ప్రయోజనం ఉండదు, ఎందుకులే అవ్వా. ఆ మాట అనుకు నాయనా, నీకొచ్చిన కొరతే చెబితే వయసు చెల్లిన దాన్ని తోచిన సలహా చెబుతాను, లేకపోతే మా మహారాజు దగ్గరికి నిన్ను తీసుకొని పోయి నీ అవసర కార్యం ఏదైనా ఉంటే చేయించగలను. ఈ ముసలిదానికి ఈ నగరంలో ఆ పాటి పరపతి లేకపోలేదు. నీ వల్ల కావలసింది నాకేమీ లేదులే అవ్వా, వెళ్ళి నీ పని చూసుకో. నువ్విలా విరక్తుడివై ఉంటే నాకేమీ తోచదు. నా వల్ల ఏమీ కాకపోయినా నీ మనసును నా దగ్గర విప్పి చెబితే నష్టమేముంది? నష్టం లేకపోయినా నువ్వు నా కోరికను తెలుసుకుంటే నాపై ఆగ్రహపడతావు, నాకు పుట్టిన బుద్ధి మంచిది కాదని గర్హిస్తావు. అందుకే నా కోరికని నీకు చెప్పదలచలేదు. అటువంటిదేమీ జరగదు, భయపడకుండా చెప్పు నాయనా, నీ మనసులో ఉన్న కోరిక ఏమిటి? విలాసవతిని జూదక్రీడలో జయించవలనని నా కోరిక అన్న మాటలు విష్ణుశర్మ నోటంట వెలువడుతుండగానే అవ్వ ముఖము వెలవెలబోయింది. అయింది గదా, అందుకే నా కోరికను వెలుబుచ్చటం లేదు. నీ కోరిక అసాధారణమైనది. ఆమెకు ఊడిగం చేస్తున్న కోటీశ్వరులను బిచ్చమెత్తుకొని జీవించే ఆ కోటీశ్వరుల కుటుంబాలని చూస్తే నువ్వు నీ కోరికను ఉపసంహరించుకుంటావు. లేదవ్వా, ఏమైనా సరే నేనా విలాసవతితో జోదమాడి తీరుతాను. మానవా, ముమ్మాటికి మానను. నాలో పుట్టిన కోరిక తీరవలసిందే అని విష్ణుశర్మ దృఢ నిశ్చయంతో చెప్పిన దానిని వినిన అవ్వ ఒక నిట్టూర్పును విడిచి, మాకు మహోపకారం చేసిన నువ్వు ఆ వేసుకు ఓడి ఆమెకు బానిసవు కావటం నేను అంగీకరించలేను, కనుక ఆమె మోసాన్ని గుర్తెరిగించి ప్రవర్తించు అంది. మోసమంటే ఏమిటవ్వా? పాచికలలో ఉందా, ఆమె చేతిలో ఉందా? పాచికలలో ఏమీ మోసం లేదు, చేతిలోనే ఉంది. అదెలాగో చెబుతాను విను. బ్రహ్మదేవుడికైనా తెలియనీక మనసులో ఉంచుకో. ఆమె ఒక కోతిని పెంచుతున్నది, అది ఒక విశేషం. రెండవది, రాత్రులందే కాని పగటి జూదముకు ఆమె అంగీకరించదు.
నువ్వు చెప్పింది నాకేమీ అర్థం కాలేదవ్వా. వేసల ఇంటికి పోయేవారు రాత్రిలే గదా పోతారు. రాత్రి జూదమునకు ఆ కోతికి గల సంబంధమేమిటి? అదే చెబుతున్నాను నాయన, జాగ్రత్తగా విని ఆ విలాసవతిని మెలకువతో జయించు. జూదమాడే సమయంలో ఆమె ఒక దీపము ఆ కోతి తలపైన ఉంచుతుంది. ఆ కోతి ఆ సందర్భంలో క్రమశిక్షణను పొంది ప్రత్యేకంగా అందుకే తర్ఫీదు చేయబడింది కనుక జూద సమయంలో విలాసవతి చేసే సంజ్ఞల్ని అనుసరించి అది తన తలను తిప్పుతూ ఉంటుంది. దీపము దాని తలపై ఉంచటం వలన అది కదిలినప్పుడు పాచికలపై క్రీనీడ పడుతుంది. విలాసవతి అవసరమైనప్పుడల్లా ఆ క్రీనీడలో పాచికలను తనకు అనుకూలంగా ఇట్టే తారుమారు చేస్తుంది. అదే మోసము. ఆ మోసాన్ని గుర్తించలేకనే ఎందరెందరో గట్టికలైన ఆటగాళ్లు ఆమెకు ఓడి బానిసలైనారు అని అవ్వ చెప్పగా విష్ణుశర్మ విప్పారిన ముఖంతో, చాలునవ్వా, ఈ మాత్రం కిటుకునందించావు కదా, ఇక చూడు నా ప్రతాపం. రేపు ఈ పాటికి ఆ వేసును జయించుకొని రాకపోతే అడుగు అని ధీమాతో పలికి లేచి కూర్చున్నాడు. ఏమో నాయనా, స్వామి ద్రోహమే అయినప్పటికీ నాకు తెలిసిన పరమ రహస్యాన్ని నీకు చెప్పకుండా ఉండలేకపోయాను. మెలకువతో మసులుకో. ఈ సంగతి నేను చెప్పానని తెలిస్తే విలాసవతి నాకు శిరచ్ఛేదనాన్ని చేయిస్తుంది. ఉపకారికి అపకారం చేసే కృతజ్ఞుడను కానులే అవ్వా, నువ్వు నిర్భయంగా ఉండు అని ఆమెను హెచ్చరించి విష్ణుశర్మ పరమ సంతోషంతో లేచి ఆమె పెట్టిన దానిని భుజించి ఆమె మనసుకుని తృప్తిని కలిగించాడు. విష్ణుశర్మ మర్నాడు స్నాన సంధ్యాదులు అనుష్ఠానములు నిర్వర్తించుకొని శుచి అయి దుస్తులు ధరించి విలాసవతి భవనానికి బయలుదేరాడు. ఏకాఏకిని ద్వారం దగ్గరకు పోయి అక్కడ వేలాడగట్టబడిన గంటను మోగించాడు. వెంటనే కొందరు దాసీలు వచ్చి విష్ణుశర్మను కరకు కత్తుల పహారాలన్నింటినీ దాటించి విలాసవతి మందిరానికి గొని తీసుకొని పోయారు. తిరిగి చిరకాలానికి తన భాగ్యం పండిందనుకుని మురిసిపోతూ విలాసవతి సర్వాలంకృతురాలై రంభ తిలోత్తమాది దేవవేశ్యలను సైతము తలదన్నే సౌందర్య శృంగారములతో విలాసములికించుకుంటూ ఒక చేతిలో చందన తాంబూలాదులను మరి ఒక చేతిలో పండ్లు ఫలహారాదులని స్వయంగా పట్టుకొని వయ్యారములు గ్రుమ్మరించుకుంటూ విష్ణుశర్మ వేచి ఉన్న దగ్గరికి వచ్చి అత్తరు పన్నీర్లతో అతడిని సన్మానించి చందన తాంబూలాదులతో సత్కరించి, మీ వంటి సరసాగ్రేసరులు చిరకాలానికి వేంచేయుట చేత మా గృహము పావనమైంది, నా జన్మ సార్థకమైంది అని మృదుమధుర భాషణములు పలుకుతూ చెంత చేరింది. నువ్వు జూదక్రీడలో అతి ప్రజ్ఞావంతురాలువని విని నీతో ఈ రాత్రికా వినోదముతో గడపవలనని వచ్చాను అని విష్ణుశర్మ తాను వచ్చిన పనిని అతి ముక్తసరిగా ఆమెకు తెలియజేశాడు. చాలా సంతోషం. నేను కూడా మీ వంటి ప్రతిభాశాలులతో ఆడవలననే ఎప్పుడూ కుతూహలపడుతూ ఉంటాను. క్రీడా విధులన్నింటినీ ప్రకటనలో తిలకించారు కదా. ఆహా, సాకల్యంగానే తిలకించాను. అందుకు సంసిద్ధుడనయ్యే వచ్చాను. మంచిది. కానీ ఈ దినము నాకు స్వస్థతగా లేని కారణం వలన తమరు రేపు రాత్రికి తప్పకుండా దయచేయండి. మీరు ఇచ్చం వచ్చినంత కాలము ఈ క్రీడా వినోదంతో గడుపుదాము అని ఆమె చెప్పగానే విష్ణుశర్మ నిరుత్సాహాన్ని పొందాడు. ఎందుకనగా తాను బయలుదేరి వచ్చినది ఆ రోజుకి 13వ రోజు. మర్నాటి రాత్రి అనగా 14 రోజులు గడిచిపోతాయి. తాను ఆమెను గెలుచుకొని ఆమె దగ్గర ఉన్న శిరోమణితో తిరిగిపోవటము 15వ రోజే అవుతుంది. తన తమ్ముడు కృష్ణశర్మ మరదలు మణిమేఖల తాను నిర్ణయించిన ప్రకారము ఆ 15వ నాడే దహనం చేయబడతారు. సకాలంలో తాను చేరకపోయినట్లయితే మణిని సంపాదించి కూడా నిష్ప్రయోజనమే అవుతుందని ఆలోచించి, ఈ రాత్రికే నేను నీతో జూద వినోదాన్ని గడపవల్లని వచ్చాను. రేపు నేను ఈ నగరాన్ని వదిలిపోవలసి ఉన్నది అనగా, మనవి చేశాను కదా, నా స్వస్థత చెడినప్పుడు నేను క్రీడా వినోదాన మిమ్మల్ని ఎలా మెప్పించగలను? నాతో క్రీడించగోరి ఉన్నప్పుడు ఒక్కరోజుకే వేగిరిపాటు దేనికి? ఒకవేళ రేపెటువంటి ఆటంకమైనా? లేదు లేదు, నాలుక కోసినా నేనాడి తప్పను. రేపు రాత్రి సరిగ్గా 8 గంటలకు విధిగా దయచేయండి. నేను మీరాకు కోసమే వేచి ఉంటాను అని విలాసవతి ఖండితంగా చెప్పినందువలన 14వ రాత్రి ఆమెతో జూదమాడి 15వ నాటి ఉదయమే మణిని సంపాదించుకొని పోవచ్చును కదా అన్న ఆశతో ఆమె చెప్పిన ప్రకారము మర్నాటి రాత్రి 8 గంటలకు రానంగీకరించి అప్పటికి వెళ్ళిపోవటానికి లేచాడు. విలాసవతి తాను కూడా అతన్ని అనుసరించి తన వివిధ మందిరాలని ఉద్యాన భవన వైభవాలనన్నింటినీ అతనికి చూపుతూ వెలుపలి ద్వారం వరకు వస్తూ ఉండగా సుమారు 100 మందికి పైగా ఉన్న సుందరాకారులు
మకిలి దుస్తులు ధరించి రాళ్లు మోయుట, చెట్లకు నీళ్లు పోయుట, పరిసర ప్రాంతాలన్నింటినీ తుడిచి పరిశుభ్రము చేయుట మొదలైన పనులలో నిమగ్నులై ఉండటాన్ని తిలకించిన విష్ణుశర్మ వారి రూపురేఖలను బట్టి వారు కూలీ జనము కారన్న భావంతో ఆ పనులు చేసే వాళ్ళందరూ ఎవరు అని తన్ను అనుసరించి వస్తున్న విలాసవతిని అడిగాడు. వీరందరూ ఒకప్పుడు కోటీశ్వరులు. నీ వలనే నాతో జూదమాడ వచ్చినవారు. నాకు ఓడిపోవటం వలన నియమానుసారము తమ సర్వ సంపదలని జూదమున సమర్పించుకొని నాకు బానిసలై ఈ ప్రకారము పనులు చేస్తున్నారు. కనుక నీ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసుకున్న తర్వాతనే నాతో జూదక్రీడకు రావాల్సిందని నిన్ను మరొకసారి హెచ్చరిస్తున్నాను అని విలాసవతి సగర్వంతో అంటున్న మాటల్ని విని విష్ణుశర్మ ఆమెను తనలో అమితంగా అసహించుకున్నాడు. దశ మారటం వలన విలాసవతికి బానిసల వలె నడుములు వంచి రెక్కల కష్టంతో చెమటోడ్చి పనులు చేస్తున్న సుకుమారులను చూసి జాలిపడ్డాడు. భగవంతుడు తన యందుంటే ఒక్కరోజు వ్యవధిలో విలాసవతి గర్వమడిగి ఆమెకు శృంగభంగం కావటము, ఆమెకు బానిసలుగా ఉన్న ఆ కోటీశ్వరుల దుర్దశ మారటము జరగవగలదని తనలో అనుకుంటూ ఉండగా, నేను చెప్పిన మాటలు విన్నారు కదా అని విలాసవతి విష్ణుశర్మను తిరిగి హెచ్చరించింది. విన్నాను. రేపు రాత్రి 8 గంటలకు తప్పకుండా వస్తాను అని ఖండితంగా కాయపరుచుకొని విష్ణుశర్మ విలాసవతి దగ్గర సెలవు తీసుకొని మందిర ద్వారాలన్నింటినీ దాటి వెలుపలికి వచ్చాడు. అక్కడి నుంచి సరాసరి అవ్వ ఇల్లు చేరాడు. ముఖభావాల్ని బట్టి అతను ఉత్సాహంగా లేడని గ్రహించిన అవ్వ, ఏన్నాయినా ఏమైంది, విలాసవతిని సందర్శించావా అని ఆదుర్దాగా అడిగిన దానికి విష్ణుశర్మ, వెళ్ళాను కానీ ఆమె నాతో ఈ రాత్రి జూదమాడటానికి అంగీకరించలేదు. తిరిగి రేపు రాత్రి రావాల్సిందని కోరింది. శరీరంలో స్థిమితంగా లేదని చెప్పింది, కానీ అసలు కారణమేమిటో నాకు తెలియదు అన్నాడు. అసలు కారణం నేను చెబుతా విని నాయనా. అనేకులైన కోటీశ్వరులకు జరిగిన ఘోరావమానాలను తెలుసుకుని ఇప్పటికీ సుమారొక సంవత్సరం నుంచి ఆమెతో జూదమాడ వచ్చిన వారొక్కరునూ లేరు. అందువలన కోతి శిక్షణ మరిచిపోయిందేమోనని విలాసవతి భయపడి నీతో జూదమాడటానికి తిరిగి మరొక్కసారి తర్ఫీదునిస్తుంది. తన గెలుపును ఖాయం చేసుకుంటుంది. అంతేగాని ఇంకే కారణము కాదు. రేపైనా తప్పకుండా అంగీకరిస్తుందా అవ్వా? ఓ, తప్పకుండా అంగీకరిస్తుంది. నీకంటే ఆమెకెక్కువ ఉత్సాహంగా ఉంటుంది. ఉన్న బానిసలకి ఇంకొకరు ఎక్కువ కావటము, మరో కొంత డబ్బు గెలుచుకోవటము ఆమెకిష్టముండదా? సరి, రేపు రాత్రి పోయి చూస్తాగా. బహు మెలకువతో ఉండాలి. లేకుంటే నువ్వు కూడా ఇతరుల వల్లనే భంగపడతావు నాయనా. నువ్వు అసలు కిటుకును అందించావు కాబట్టి నాకేం భయం లేదవ్వా అని విష్ణుశర్మ అవ్వకు ధైర్యం చెప్పి, మర్నాటి రాత్రి 8 గంటలు ఎప్పుడైతాయా, విలాసవతి మందిరానికి ఎప్పుడు పోదామా, జూదంలో గెలిచి ఆమె గర్వమణిచి శిరోమణిని ఎప్పుడు దక్కించుకుందామా అని విష్ణుశర్మ నిమిషమొక యుగంగా గడుపుతూ మర్నాడు నియమిత కాలం వరకు వేచి ఉన్నాడు. అప్పుడు అవ్వతో చెప్పి తన దగ్గర ఉన్న కొన్ని బంగారు నాణేలను మూటకట్టుకొని విలాసవతి మందిరం పోయి చేరుకున్నాడు. నియమానుసారము వాకిట ఉన్న గంటను మోగించగానే పరిచారకులు రావటము, అతనిని లోపలికి తీసుకొని పోవటము జరిగింది. ఆ తర్వాత మరికొంతసేపటికి విలాసవతి యథాప్రకారము సర్వాంబరాభరణ విభూషితురాలై వచ్చి మున్ముందు అతనిని చందన తాంబూలాదులతో సత్కరించి తన మృదుమధుర వాక్కులతో అతనిని ముగ్ధునిగా చేసి జూద క్రీడలపై ప్రత్యేకంగా ఏర్పరచబడిన మరొక మందిరానికి అతన్ని తీసుకుని పోయింది. విలాసవతి వివిధ చమత్కృతులతో విష్ణుశర్మకు ఆట యందు దృష్టి లేకుండా చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేస్తూ మధ్య మధ్య తన వక్షోజాలను ఊపుతూ కళ్ళను తిప్పుతూ నానావిధ మోహ వికార చేష్టలను చేస్తూ పాచికలాటను ప్రారంభించింది. ఒక రత్నకంబళిపై ముఖమూల్ దిండ్లను అమర్చి అందుకొక వైపున విష్ణుశర్మను కూర్చోబెట్టి అతనికెదురుగా తాను కూర్చుంది. ఆ ఇద్దరికీ చేరువలో ఒక కోతి, దానిపైన ఒక దీపము. అవ్వ చెప్పిన విధంగానే విలాసవతి యథాప్రకారము తన మోసాన్ని ప్రారంభింపనై ఉన్నదని గ్రహించిన విష్ణుశర్మ ఆమె చమత్కార వాక్యాలకి తబ్బిబ్బవక కుచకచ ప్రదర్శనలకు మోహపరవశుడు కాక ఆమెతో పాచికలాటను ప్రారంభం చేశాడు. విలాసవతి తన మామూలు అలవాటును అనుసరించి మొదటి గెలుపును పోటీదారుడికే చెందనిచ్చి రెండవ ఆట దగ్గర నుంచి తన కోతికి సంజ్ఞ చేయటము, అది పాచికల దగ్గర నీడ వచ్చేలాగా తలని కదపటము. ఆ సమయంలో విలాసవతి అతి నేర్పుతో పాచికలను తనకనుకూలంగా తారుమారు చేసి గెలుపు పొందటాన్ని గమనించి
గమనించినట్లు నటిస్తూ ఆమెను హేళనా దృష్టితో తిలకించి, విలాసవతి, నువ్వింతవరకు ఎందరెందరో మహాప్రజ్ఞావంతులను జయించి ఈ ఆటలో నిన్ను మించిన వారు లేరనే ఖ్యాతిని పొందావు. నేను కూడా నీ కోడటము ఖాయము. కాని నీవిటువంటి అఖండ ఐశ్వర్య సంపన్నురాలువై ఉండగా ఆట దగ్గర దీపాన్ని నిలుపుకొనుటకొక కొయ్యముక్క కరువైందా? ఎంత నగుబాటు అని విష్ణుశర్మ అంటూ ఉండగా విలాసవతి ముఖము వెలవెలబోయింది. తిరుగు చెప్పడానికి దారి లేక తబ్బిబ్బులవుతూ ఉండగా విష్ణుశర్మ తిరిగి, ఇకనైనా ఈ కోతిపై గల దీపాన్ని తీసి ఏదైనా ఒక కొయ్య ముక్క మీద నిలుపు, త్వరగా 4 ఆటలాడి నన్ను గెలుచుకో అన్నాడు. విలాసవతి కాదనలేక వెంటనే పోయి ఒక కొయ్య పీటను తెచ్చి దానిపై దీపాన్నుంచి ఆటను ఆరంభం చేసింది. ఆమె పాచికలను తారుమారు చేయగల అవకాశం ఎంతమాత్రమూ లేకపోయినప్పటికీ విష్ణుశర్మ 2వ గెలుపు ఆమె పొందేటట్లు చేసి తాను ఆటలో ఎక్కువ అనుభవం లేనివాడిలాగా నటించాడు. మోసం అవసరం లేకుండానే అతనిని సునాయాసంగా గెలుచుకోవచ్చునన్న భావము విలాసవతికి కలిగించిన తర్వాత విష్ణుశర్మ అప్పటి నుంచి గెలుపు తర్వాత గెలుపుగా అన్ని గెలుపులు తానే పొందుతూ విలాసవతికి విభ్రాంతిని కలిగించాడు. మొదట ఆట చేతగాని వాడిలా ఉండి క్రమంగా అన్ని గెలుపులు అతనే పొందుతున్నందుకు విలాసవతి లోలోన అసూయ పొందుతున్నా చేసేది లేక ఒకటి తర్వాత ఒకటిగా తన సర్వ సంపదల్ని కోల్పోయింది. మొదట రొక్కము, తర్వాత వెండి బంగారు నగలు, కొసకు తాను నివసించే భవనములాదిగా అన్ని చరాస్తుల్ని ఒడ్డి ఓడిపోయింది. కట్టుగుడ్డలతో మిగిలి తన వద్ద వడ్డటానికి ఇంకేమీ లేకపోయినందుకు ముఖాన్ని చిన్నబెట్టుకుని ఉన్న విలాసవతిని చూసి, ఏం పాపం, నీ దగ్గర వడ్డటానికేమీ లేవనుకుంటాను అన్నాడు విష్ణుశర్మ. ఉన్నంతవరకు సర్వము ఒడ్డి ఓడిపోయాను. నేను మాత్రమే కట్టుగుడ్డలతో మిగిలాను నీకు బానిసగా. నీ స్థితికి నాకు చాలా జాలి కలుగుతోంది. నీకు ఉపకారం చేయటానికి ఆలోచిస్తున్నాను. నీ సెగలో మెరుస్తున్నదేదో విలువైన శిరోమణిలా ఉంది. అవును, అది ఒక అమూల్యమైన నాగమణి. నువ్వు చెప్పే వరకు నాకు దాని గుర్తే లేదు. ఆఖరిసారిగా దాన్ని ఒడ్డుకో. గెలుపు నీదైన ఎడలా నేను ఇంతవరకు గెలుచుకున్న నీ సర్వ సంపదలను నీకు సమర్పిస్తాను. ఒక్క ఆటతో నీ అదృష్టం మళ్ళీ అవకాశము అని విష్ణుశర్మ చెప్పగా అప్పటికదే తనకు మహోపకారమని విలాసవతి వెంటనే తన సెగలోని నాగమణిని తీసి ఒడ్డి పాచికల్ని అతి నేర్పుతో అతి జాగ్రత్తగా విసిరింది. కాని ఆ గెలుపు కూడా ఆమెకు దక్కలేదు. తన ఓటమిని అంగీకరిస్తూ విలాసవతి గుడ్ల నీరు గక్కుతూ లేచి నిల్చొని, జన్మలో ఓటమెరుగని నాకీనాడు అదృష్టం తిరగబడింది. కానీ విధివ్రాతనెవరు తప్పించగలరు? నేను సంపాదించి పెట్టుకున్న సర్వసంపదలు నీకోసమే కాబోలు అంది. విష్ణుశర్మ చిరునవ్వుతో నాగమణిని భద్రపరుచుకుంటూ, జయాపజయాలు దైవాధీనం కదా అని లేచి నిల్చున్నాడు. వారి ఆట ముగిసేటప్పటికీ తొలికోడి కూసింది. పక్షుల కిలకిలా రావాలు కూడా వినిపించాయి. అప్పటికప్పుడే కొందరు పరిచారికలు విలాసవతి ఆనాటి జూదాన తన సర్వస్వమును ఓడిపోయిందన్న విషయాన్ని రసికరథ మహారాజుకు పోయి చెప్పగా, జూద విద్యలో తన వేసును మించిన వారు లోకంలో ఇంకెవరూ లేరని నమ్మి ఉండిన రసికరథుడు ఆమె ఓడిపోవటాన్ని విని విభ్రాంతుడై ఆమెను మించిన జోదగాడెవరా అని చూడ కుతూహలుడై వెంటనే బయలుదేరి విలాసవతి మందిరానికి వచ్చి విష్ణుశర్మను దర్శించి, జోదములోనూ వేసనోడించగల సమర్థుడు ఇంతవరకు పుట్టు ఉండడని మేము గర్వపడుతూ ఉండగా ఈనాడు నువ్వామెను ఓడించిన విషయాన్ని తెలుసుకొని నిన్ను చూడవచ్చాను అని చెప్పగా విష్ణుశర్మ ఆ మహారాజుకు నమస్కరించి, మహాప్రభు, విలాసవతి మోసము వలన ఇంతవరకు విజయాన్ని పొందిందే కాని తన సామర్థ్యము వల్ల కాదు అని తనకు తెలిసిన కోతి విషయము దీపము సంగతి చెప్పగా మహారాజు సహితము విలాసవతి దుర్బుద్ధిని మోసాన్ని గర్హించాడు. తానోడిపోవటమే కాక తన గుట్టు బయటపడిపోయినందుకు కిన్నురాలై నిలుచున్న విలాసవతితో విష్ణుశర్మ, నువ్వు చేసిన మోసం వలన ఎందరు కోటీశ్వరులు తమ సర్వస్వము కోల్పోయి నీకు బానిసలైనారు. వారి కుటుంబాలన్నీ నీ ప్రాణానికి ఉసురుమని బిచ్చమెత్తుకుని బ్రతుకుతున్నారు. ఇటువంటి అక్రమ సంపాదన నీకు తగినదేనా అని అడిగిన దానికి ఆ వేశ్య బదులు చెప్పక అదో వదనురాలై ఉండగా విష్ణుశర్మ మహారాజుతో తిరిగి ఇలా అన్నాడు, ప్రభు, నేనిప్పుడు గెలుచుకున్న సర్వ సంపదలు కోట్లాది ధనము నాకేమీ అవసరం లేదు. లోగడ విలాసవతి ఎవరెవరి దగ్గర ఎంతెంత రొక్కము గెలిచినదో వారికి ఆస్తులను అప్పగించండి. ఆ కోటీశ్వరులను బానిసత్వంలో నుంచి తొలగించండి.
ఇదిగో నేను ఈ ఒక్క నాగమణిని మాత్రమే గ్రహిస్తాను. దీనికోసమే ఈమెతో జూదక్రీడకు వచ్చాను. నిర్ణయం ప్రకారము విలాసవతి నాకు బానిస కావలసి ఉంది. అందుకు కూడా నేను అంగీకరించగా ఆమెను స్వేచ్ఛగా వదులుతున్నాను. ఇక నుంచైనా ఆమె మోసపు జీవితాన్ని కట్టిపెట్టి ధర్మ మార్గాన బ్రతకగలందులకు నాకు ప్రమాణం చేయవలసిందని కోరుతున్నాను. విలాసవతి చంద్రనగర మహారాజు విష్ణుశర్మ ఉదారబుద్ధికి పరమానంద భరితులైనారు. విలాసవతి అతని కోరిక ప్రకారము అప్పటి నుంచి ధర్మ మార్గాన జీవితాన్ని గడుపుతానని ప్రమాణం చేసింది. మహారాజు వెంటనే విలాసవతికి ఓడిన కోటీశ్వరులందరినీ రావించి జోదములో పోగొట్టుకున్న వారి వారి ఆస్తులన్నింటినీ వారికి ఇప్పించడమే గాక వారికి ఆ క్షణమందే బానిసత్వాన్ని నుంచి విముక్తి కలిగించాడు. విలాసవతి గర్వమణిచి తమకటువంటి మహోపకారం గావించిన విష్ణుశర్మని ఆ కోటీశ్వరులందరూ భగవత్ స్వరూపుడిగా ఎంచి మ్రొక్కారు. ధర్మ పరావతారుడిగా ఉన్న విష్ణుశర్మ వివరాల్ని తెలుసుకోగోరిన రసికరథ మహారాజు అతన్ని 1000 విధాలా గౌరవించి, అయ్యా, నీ రాక వల్ల మా భూములు పావనమైనాయి. నీదే రాజ్యము. మాకు అప్రయత్నంగా లభించిన ఈ నాగమణితో నీకేమి పని వచ్చింది? దాని కొరకింత దూరం రావలసిన అవసరమేమిటి అని ప్రశ్నించగా విష్ణుశర్మ తన చరిత్రనంతటినీ వారికి క్లుప్తంగా వివరించి భోగపుర, అమరావతి రాజ్యాలకు జరిగిన యుద్ధము, మణిమేకల కథ చెబుతూ ఉండగా ఆ చంద్రనగర మహారాజు మహోగ్రుడై వరనించి కత్తి దూసి పళ్ళు పటపటా కురుకుతూ, ఓసి మోసకారి విషకన్య, నీవింకా బ్రతికే ఉన్నావటే. నేనిదే వచ్చి నీ శిరస్సును 1000 వ్రక్కలు చేసి పుత్రశోకంతో బగబగ మండుతున్న నా హృదయానికి శాంతిని చేకూర్చుకుంటాను. నీ కంఠ రక్తధారలతో నా కొడుకి బలితర్పణ మొదలి వారి ఆత్మకి తృప్తి కలిగిస్తాను అని ఉద్రేకంతో పలుకుతూ తిరిగి విష్ణుశర్మతో, అయ్యా, నన్ను నీతో ఆ భోగపురం తీసుకొని వెళ్ళు. ఆ మోసకారి మణిమేకల అనేక రాజకుమారులతో పాటు నా కుమారుడు నవమన్మధాకారుడు, నా ఏకైక పుత్రుణ్ణి కూడా తన పొట్టను పెట్టుకుంది. ఆమె శిరస్సును నా కరవాలంతో తెగనరికినప్పుడు గాని నా హృదయ తాపం చల్లారదు. అందుకనేక పర్యాయములు ప్రయత్నించాను. కానీ ఆమె రాజధాని భోగపురంలో లేదని తెలియటం వలన ప్రయత్నాన్ని విరమించుకోవలసిన వాడినయ్యాను. నీ అనుగ్రహం వలన తిరిగి ఇన్నాళ్ళకి ఆ రాజకుమార్తె సంగతి తెలిసింది. నా కోరిక నెరవేరగల సమయం వచ్చింది అని చంద్రనగర మహారాజు ఉద్రేకుడై పలుకుతున్న దానిని విని విష్ణుశర్మ విషయమంతటినీ అవగాహన చేసుకొని, మహారాజా, ఉద్రేకపూరితులై మణిమేకలని తూలనాడకండి. ఆమె సామాన్య రాజకుమార్తె కాక దైవాంశ సంభూతురాలై విధి నిర్ణయించిన ప్రకారంగా 101 మంది రాజకుమారులని తన వివాహ సమయంలో బలి ఇచ్చింది. అది కేవలము దైవ ప్రేరితంగాని ఆమె అపరాధం ఎంతమాత్రమూ కాదు. ఇప్పుడు నీ కుమారునితో పాటు మృతులైన ఇతర రాజకుమారులందరూ కూడా పునర్జీవితులు కాగల శుభ సమయం వచ్చింది. నువ్విక విచారాన్ని విడిచి నిదానంగా భోగపురాన్ని చేరిన ఎడల సజీవుడిగా ఉన్న నీ కుమారుణ్ణి చూడగలవు అని చెప్పిన మాటల్ని ఆలకించిన చంద్రగిరి మహారాజు తాను అనవసరంగా ఉద్రేకుడై మణిమేకలను తూలనాడినందుకు దుఃఖించి తన పుత్రుడు పునర్జీవితుడు కాగల చల్లటి వార్తను చెప్పిన విష్ణుశర్మకు మొక్కి, అయ్యా, నీతో పాటే నన్ను కూడా ఆ భోగపురం తీసుకుని పోరాదా అని అడిగాడు. విష్ణుశర్మ తానక్కడ జరుగురుగా చేరవలసిన అవసరాన్ని మహారాజుకు తెలియచెప్పి తాను ఆకాశగమనంలో పోనై ఉండటం వలన మహారాజును నిదానంగా రాగోరి అక్కడ వారందరి దగ్గర సెలవు తీసుకొని, అది తన గడువుకి ఆఖరి దినం అవటం వలన వ్యవధి తక్కువైందన్న దిగులుతో తమ్ముడు కృష్ణశర్మకు జరిగిన మోసం లాంటిదే తనకును జరగకుండా ఉండగలందులకు ఒక్కసారి సముద్రంలో రాలిపోయి తిరిగి అధిక ప్రయాస వలన సంపాదించగలిగిన నాగమణిని భద్రంగా బలమైన సూత్రాలతో మెడకు కట్టుకున్నాడు. వెంటనే అంతరిక్షానికి ఎగిరి భోగపురాభిముఖంగా దారితీశాడు. కానీ ఎక్కడ భోగపురము, ఎక్కడ చంద్రనగరము? ఎంత త్వరితగతిని గమనం సాగించినా సాయంకాలానికైనా గమ్యస్థానం చేరకపోయినట్లయితే తన శ్రమ అంతా వృధా అవుతుందని, తన వారు తనకు దక్కకుండా దహనం చేయబడతారని అతనికి తెలుసు. అందువలన వాయువేగ మనోవేగాల్ని మించి గమనం సాగిస్తున్నాడు. ప్రయాణానుకూల వాతావరణం కోసము మేఘమండలం దాటి నక్షత్ర మండలం గుండా త్వరితగతిని సాగిపోతూ ఉంటే అతనికి ఒకచోట బ్రహ్మాండమైన అగ్నిగోళం ఒకటి కనిపించింది. కొన్ని ఆమడల దూరంలో ఆ నిప్పుగోళం ఉన్నప్పటికీ దాని ఉష్ణోగ్రతకి తట్టుకోలేక విష్ణుశర్మ దాని నుంచి విడివడి మరింత దూరం పోవాలని రెట్టించిన వేగంతో ఎగిరిపోతూ ఉంటే ఆకాశంలోని ఆ అగ్నిగోళమును
అంతవరకు నిలకడగా ఉండి విష్ణుశర్మను చూడగానే స్వస్థానంలో నుంచి కదిలింది. అంతేకాకుండా మహావేగంతో నిప్పు కణాల్ని కక్కుతూ అతన్ని తరమటం మొదలుపెట్టింది. తనకంటే బంతివలే దొర్లుకుంటూ తన వైపుకే పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ అగ్నిగోళం వేగము మరీ ఎక్కువగా ఉందని గ్రహించిన విష్ణుశర్మ విభ్రాంతుడై ఏమి చేయాలో అర్థంగాక తెల్లబోయాడు. మహోగ్రమైన ఉష్ణత గల ఆ నిప్పుగోళమేమిటో అంతవరకు చలనం లేకుండా నక్షత్ర మండలంలో ఒకచోట స్థిరంగా నిల్చొని తన్ని చూడగానే తనను మింగటానికి వస్తున్నట్లు ఆ స్వరూపమేమిటో అని దీర్ఘాలోచన చేసి ఏమీ అర్థం కాక నిప్పును నిప్పే చల్లార్చగలదన్న ఊహతో తాను నేర్చిన ఆగ్నేయ మంత్రాన్ని పఠించాడు. కానీ ప్రయోజనం లేకపోవటం వలన వరుణాస్త్రాన్ని ప్రయోగించి అది కూడా నిష్ఫలమైనందుకు తెల్లబోయి కొసకది అంగారగ్రహమని నిర్ధారణ చేసుకున్నాడు. దానిని చల్లార్చడం కానీ దాని బారి నుంచి తప్పుకుపోవటం కానీ జరగదని నిశ్చయం చేసుకున్నాడు. అయితే అది తన్నెందుకు తరుముకొని రావాలి? దానికి విరుద్ధ ప్రకృతి గలది తన దగ్గర ఏముంది అని దీర్ఘాలోచన చేయగా చివరకు ఆ విషయం కూడా తెలిసిపోయింది. తన దగ్గర అంగారక గ్రహానికి 1000 రెట్లు అధిక కాంతివంతమైన మహా తేజపుంజమైన నాగమణి ఉండటం చేత అది అంగారక గృహానికి విరుద్ధ ప్రకృతిదై కలిగి ఉండటం వలన దానిని మింగటానికే ఆ గ్రహం తరుముకుంటూ వస్తుందని స్వబుద్ధి వలన తెలుసుకున్నాడు. అయితే ఆ గ్రహం ఉష్ణబలానికి తాళలేక తన దగ్గర ఉన్న నాగమణిని భూభాగం మీదకి జారవిడిచి తను ప్రాణరక్షణ చేసుకోవటమా లేక తానా అగ్నిగోళానికి ఆహుతి అయిపోవటమా అతనెటూ నిర్ణయించుకోలేకపోతున్నాడు. క్రమంగా అగ్నిగోళం అతన్ని సమీపిస్తోంది. ఆలోచనకు కూడా వ్యవధి లేదు. తనను తన దగ్గర ఉన్న దివ్యమణిని మింగటానికి ఆ అగ్నిగోళము నోరు తెరుచుకొని ఇంకా ఇంకా దగ్గరైతుంటే విష్ణుశర్మ ఆశలన్నీ వదులుకున్నాడు. తానిక్కడ తన వారక్కడ. ఈనాటితో రుణం చెల్లి బూడిద కావాల్సిందేనని తుది నిశ్చయానికి వచ్చాడు. అంతకు మించి వేరు గత్యంతరం లేనప్పుడు ప్రజ్ఞావంతుడైన అతను మాత్రం ఏం చేయగలడు? నిస్సహాయుడై నిరాశాపూరితుడై అక్కడ విష్ణుశర్మ చేసుకున్న నిశ్చయమే ఇక్కడ భోగపురంలో కాంచనమాల, మదనరేఖ, శంభునాథ, దండనాయకాదులకును గతి అయినది. అతడు పెట్టిన 15 రోజుల గడువు వరకు వారందరూ ఆశతోనే వేచి ఉన్నారు. ఆ గడువు కాలం దాటటానికిక కొద్ది క్షణాలు మాత్రమే వ్యవధి ఉంది. మణిమేకల, కృష్ణశర్మలను పునర్జీవితులను చేయగల ఆ నాగమణి కోసం బయలుదేరిన విష్ణుశర్మ 15 రోజులలో కార్యాన్ని సాధించి తిరిగి రాలేనప్పుడు ఇక కొన్ని క్షణాలలో అతను రాగలడన్న ఆశ ఎవరికీ లేదు. కుమార్తె మణిమేకల కోసము శంభునాథుడు ఒకవైపున, భర్త విష్ణుశర్మ కొరకే కాక మరిది కృష్ణశర్మ కోసము కూడా కాంచనమాల ఇంకొక వైపున కన్నీరు మున్నీరై అపార దురంత దుఃఖ సాగరంలో మునిగి ఉండగా వారి దుఃఖాన్ని చూడలేక ఆత్మీయులు మంజరి, మందాకిని, దండనాయకుడు, దయాసాగర్లు విలపిస్తుంటే ఆనాడు భోగపుర రాజమందిరమంతా శోకదేవతకు నిలయమై ఏటి చూసినా హాహాకారాలతో, వేడియార్పు సెగలతో, కన్నీటి కాల్వలతో నిండి ఉంది. ఎవరెన్నెన్ని కష్టములు పడ్డా వారి వారి కథలు సుఖాంతములు కాక దుఃఖాంతములే కావలసి రావటము ఖాయమైంది. ఒకరినొకరు ఓదార్చగల స్థితిని గాని, ఒకరితో ఒకరు చెప్పుకోగల అవకాశం గాని లేదు. ఎవరికి మటుకు వారు గుండెలవిసిపోయేటట్లు దుఃఖిస్తున్నారు. ప్రాణం కడగంటేలాగున కన్నీళ్లు కారుస్తున్నారు. అందరూ ఒకే విధంగా ఉంటే ఇక కర్తవ్యాన్నెవరు సూచిస్తారు? నాగసుందరి మదనరేఖ మాత్రము కొంత ధైర్యం చేసి ముందుకొచ్చి, మహారాజా, సర్వజ్ఞులైన మీరు కూడా అదే విధమైతే ఇక ఇతరుల సంగతేమిటి? పురుషులు, ధీరులు అయిన మీరు గడిచిపోయిన దాన్ని మరిచిపోయి కర్తవ్యాన్ని ఆలోచించాలి అని శంభునాథుడితో అనగా అతడు పొంగి పొర్లి వచ్చే దుఃఖాన్ని అణుచుకుంటూ, కన్న మమకారం మరవాలంటే మరపుకొచ్చేదా అమ్మా? అంతేగాక నా మణిమేకల వంటి వీరవనిత, విద్యా వివేక సౌందర్య సంపన్నురాలు ఏ లోకంలో ఉంటుంది? అటువంటి స్త్రీ జన శిరోభూషణం దుమ్ములో కలిసిపోతుంటే ఈ తండ్రి ప్రాణం ఉండి ఏం లాభము? విష్ణుశర్మ రాగల ఆశ ఇకలేదు. అతడు చెప్పిన ప్రకారము ఈనాటి సూర్యాస్తమయం లోపుగా దహన చర్యలు జరగాలి. ఏర్పాట్లు చేయండి. నా బిడ్డలేని లోకంలో నేను బ్రతకలేను. నా మణిమేకల మృతకళేబరంతోనే నన్ను కూడా దహనం చేయండి అని మహారాజు స్త్రీ కంటే హీనంగా వలవల ఏడుస్తూ చెబుతున్న మాటలు వింటుంటే అందరి హృదయాలు మరింత ద్రవీభూతాలైనాయి. నాగసుందరి నోటి మాట లేక స్తంభీభూతురాలైంది. చేతులతో ముఖాన్ని మూసుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న కాంచనమాలని పట్టుకుని ఉన్న మంజరి, అమ్మా, ఎంత దుఃఖించినా ఏమీ ప్రయోజనం లేదు.
విధిని అడ్డుకోగల వారెవరుంటారు? ఈ జన్మకి ఇంతేనని గుండె రాయి చేసుకోవాలి. ఇంతవరకు కారాగృహంలో కృంగి కృశించి ఉన్న మీ తండ్రి అమరేంద్ర ప్రభువు నీ దుఃఖం చూడలేక మరింత బేజారైతున్నారు. వారి కోసమన్నా నువ్వు కొంత ధైర్యంగా ఉండమ్మా అని బ్రతిమలాడింది. అయ్యయ్యో మంజరి, నాకింకెక్కడి ధైర్యమే. నా దేవుడు గడువులోపుగా వస్తాడని ఎన్ని ఆశలు పెట్టుకున్నానే. శిరోమణి కోసం వెళ్ళినా అతన్ని ఆ సముద్రమే మింగిందో, సముద్రంలో ఉండే ఏ జలచరము నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుందో. మంజరి, నేనిక బ్రతకనే. నేనెంత అభాగ్యురాలినే. మణిమేకల ఎంత పుణ్యం చేసిందో. తాను కూడా తన ప్రేమరాశితో ఏకకాలాన మూర్ఛితురాలే దుఃఖాన్ని దూరం చేసుకుంది. ఆ దంపతులెంత పుణ్యం చేశారో. ఒకరికి ఇంకొకరు ఏడవనవసరం లేకుండా ఏకకాలంలో ఏక ప్రాణంతో నేలకూలారు. నాకటువంటి భాగ్యం లేదు కదటే మంజరి. నేను కూడా శిరోమణిని అన్వేషించటానికి భర్తని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు నా బుద్ధి మందగించింది. నా రాత ఈ ప్రకారం ఉండటం వలన ఆయన వెళుతుంటే గుడ్లు వదిలి చూస్తూ నిలుచున్నాను. ఆది నుంచి ఎన్నెన్ని సాహస కార్యాలు చేసిన వారు, ఎంతటి ప్రజ్ఞావంతులు, అపజయం అన్నది ఎరగని వీరాది వీరులు ఈ స్వల్ప కార్యంలో అపజయం పొందుతారనుకోలేదు. పెట్టిన గడువు కాలానికి ముందుగానే వచ్చి చేరతారనుకున్న నా ఆశ నిరాశ అయింది అని వాపోతూ ఉంటే వీరసింహుడు తమ యువరాణి దగ్గరికి వచ్చి, తల్లి, ఆది నుంచి నీ జీవితము కష్టాలకే గురైంది. నగరోద్యానవనంలో విహరిస్తున్న నిన్నే దుర్మార్గుడో ఎత్తుకుపోయి చెరబట్టడమేమిటి? ఇంతకాలము జన్మభూమిని, సమస్త రాజభోగాల్ని వదిలి ఆ చెరలో ఉండటమేమిటి? భగవదనుగ్రహం వలన ఆ కష్టాలన్నీ గడిచి తిరిగి కళ్ళబడ్డావంటే మేమెంత సంతోషించాము. మీ తండ్రి గారెంత మురిశారు. అందరము అంతులేని ఆనందము అనుభవించే సమయం వచ్చేటప్పటికీ తిరిగి ఇటువంటి ఘోరాపకారం జరిగింది. అమ్మా, నువ్వు సర్వజ్ఞురాలివి. గుండె రాయి చేసుకో. 15వ నాటి సూర్యాస్తమయం లోపుగా తాను రాకపోయినట్లయితే ఇక్కడ మడిమేకల కృష్ణశర్మలను దహన చర్యలు జరిపించవలసిందని ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము జరగవలసిందే కనుక నడుము బిగించి నువ్విక లేవాలి. వారి ఆత్మశాంతికి కూడా భంగం లేకుండా మనమందరము కర్మ విధులను సక్రమంగా జరిపించాలి అని ముందు కర్తవ్యాన్ని సూచించాడు. పిచ్చివాడ, నా దేవుడి లేని ఈ లోకంలో నేను బ్రతికి ఏమనుభవించాలి? నేను కూడా మిత్రుల మృత కళేబరాలతో అగ్నిదేవుడికి ఆహుతి అయితాను. అస్వస్థతో ఉన్న మా నాయనగారిని సంరక్షిస్తూ నువ్వు మంజరితో కలిసి సర్వ పరిపాలనా క్రమాన్ని చక్కదిద్దుకుంటూ ఉండు అని దృఢ సంకల్పంతో అంటున్న తమ యువరానికి ఏమని బదులు చెప్పాలో దండనాయకుడికి తెలియలేదు. క్రమంగా సూర్యదేవుడు అస్త్రాదికి కృంకనై ఉండగా కొందరు రాజోద్యోగులొచ్చి వీరసింహుడితో, ప్రభు, రాజాజ్ఞలను అనుసరించి అన్ని ఏర్పాట్లు జరిగాయి. మీరు ముందు పిలిచి తొందర పెడితే గాని ఈ కార్యక్రమమన్నా సకాలంలో సక్రమంగా జరగదు అని చెప్పిన మీదట వీరసింహుడు మణిశేఖల కృష్ణశర్మల శరీరాలని లాంఛన ప్రకారము జరగవలసిన విధులు నెరవేర్చి శ్మశాన వాటికకు చేర్చవలసిందని పరివార జనాలకు హెచ్చరించాడు. బాధ్యత గల వారందరూ దుఃఖసాగరంలో మునిగి ఉండటం వలన వీరసింహుడే నడుము బిగించి ముందుకు రాక తప్పలేదు. రాజాజ్ఞలను అనుసరించి అవసరమైన ఏర్పాట్లు చేయించటానికి అతనే విధి లేక పూనుకోవలసి వచ్చింది. అయితే అప్పుడిక మడిమేకల కృష్ణశర్మల శరీరాలతో తాము కూడా అగ్నిబడి దగ్ధం కానున్న కాంచనమాలని కానీ మహారాజు శంభునాథ ప్రభువును కానీ వారించగల ఉపాయమేమిటా అని వీరసింహుడు మిగిలిన ఉద్యోగ ప్రముఖులను యోచనలు చేయవలసిన సమయం వచ్చింది. వారినసలు రాజమందిరంలోనే ఉంచి పనులు పూర్తి చేయాలనే ఆదేశం వచ్చినా ఆ పని వారికి శక్యంగా లేదు. రాజమందిరంలో ఒక్క పురుగు లేకుండా అశేష జనవాహిని మణిమేకల కృష్ణశర్మల శరీరాలతో పాటు శ్మశాన వాటికకు పోయి చేరారు. దండనాయకుడు వీరసింహుడు ప్రత్యేక శ్రద్ధ వహించి కాంచనమాల గాని శంభునాథ ప్రభువు గాని సాహసికంగా అగ్నిలో ఉరకకుండా ఉండగలందులకు ఆ ఇద్దరినీ పట్టుకోవటానికి అవసరమైతే వారిని బలవంతంగానైనా అక్కడి నుంచి కొనిపోయి రాజభవనం చేర్చటానికి కొందరు సమర్థులైన పరివార జనాన్ని పురమాయించి తాము కూడా మంజరితో కలిసి ఆ విషయంలో అధిక జాగరూకుడై కనిపెట్టి ఉన్నాడు. ఆకాశంలో తరుముకొచ్చే అగ్నిగోళానికి తాను ఆహుతి కాక తప్పదని నిశ్చయం చేసుకున్న విష్ణుశర్మ ఆఖరి ప్రయత్నంగా ఒక్కసారిగా విజృంభించి తన సర్వశక్తిని కేంద్రీకరించి నక్షత్ర మండలంలో నుంచి భూభాగం మీదకొచ్చినట్లయితే అంగారక గృహము తన్నేమీ చేయలేదన్న తలంపుతో ఎదురైన మేఘాలని చీల్చుకుంటూ అడ్డొచ్చిన ఇతర గ్రహాలని తప్పించుకుంటూ తారసిల్లే గండ భేరుండ
వాయుసాది పక్షి జాతులన్నింటినీ దాటుకుంటూ మార్గాన్ని మళ్లించి భూభాగం వైపు మహావేగంతో దిగుతూ ఉంటే అది గమనించిన ఆ మహోగ్రోష్ణ అగ్నిగోళము కూడా అతన్ని వదిలిపెట్టక మార్గ మధ్యమంలో తన కడ్డు నిలిచిన ఏ స్వరూపాన్నైనా భస్మీపటలం చేస్తూ అతని వైపే దొర్లుకుంటూ రావటం వలన తాను భూభాగం చేరినా ప్రయోజనం లేదని, పైపెచ్చు ఆ నిప్పుబంతి దారుణాగ్నిజ్వాలలకు భూభాగం పైన ఉండే సమస్త జీవులు సర్వ పదార్థాలు మాడి స్వరూపం లేకుండా నాశనమవుతాయని గ్రహించిన విష్ణుశర్మ తన మూలంగా సర్వ ప్రపంచానికి ప్రళయం తెచ్చిపెట్టడం ఎందుకని తానొక్కడే ఆ అగ్నిగోళానికి ఆహుతి అయిపోతే అది అంతటితో తృప్తిపడి వెనక్కి మళ్ళుతుందని భావించి ఇక భూభాగం వైపు పోక వెనుదిరిగి తన్ను తరుముకొస్తూ ఉన్న అగ్నిగోళం వైపు ఒకసారి తిలకించాడు. దాని స్వరూపము ఆదిలో చిన్నదిగా ఉండి దగ్గరకు రాను రాను క్రమంగా పెద్దదవుతున్నదని కూడా అతను గ్రహించాడు. కానీ అంగారక గ్రహం ఎప్పుడూ పెద్దదిగానే ఉండి ఉంటుందని, దూరం యొక్క హెచ్చుదగ్గులను బట్టి దాని ఆకారంలో అటువంటి చిన్న పెద్దల తారతమ్యం తనకు గోచరించి ఉంటుందని తర్వాత తెలుసుకున్నాడు. అది అతనికి ఇంకా కొన్ని యోజనాల దూరంలో ఉన్నప్పటికీ మహోగ్రమైన దాని వేడికి తాళలేక మంగళంలో వేయించినట్లు ఉడికిపోతుంటే శరీరాన బొబ్బలు తేలుతున్నాయి. ఇక అది దగ్గరైనప్పుడు ఎలా ఉంటుందో అతను ఊహించాడు. అగ్నిగోళము దృష్టిలో పడ్డ అనేక పక్షిజాతులు మలమల మాడి క్రిందకి రాలి పడిపోతూ ఉండటం గమనించిన విష్ణుశర్మ విభ్రాంతుడై ఉనికిపోయాడు. అతను ఆగిన ఆ కనురెప్ప పాటులోనే ఆ గ్రహం అతనికి ఇంకా దగ్గరైంది. ఆ నిప్పు ముద్ద వైపు అతను కళ్ళు విప్పి చూడటం సైతం దుర్భరమైంది. అది దగ్గర పడ్డ కొద్దీ అతనికి జీవితాశం సన్నగిలటం మొదలుపెట్టింది. అతడు చావుకు తెగించటం ఖాయమే అయినా అది సునాయాసంగా జరిగితే బాగుండునంటూ తానిప్పుడు ఎంతవరకు వచ్చింది గుర్తించటానికి ఒకసారి 4 వైపులా పరిశీలించాడు. కనుచూపు దూరంలో భూభాగం మీద అత్యున్నత సౌధ రాజములతోనూ సువిశాలమైన రాజబాటలతోనూ నిండి ఉన్న మహానగరం ఒకటి అతని దృష్టిలో పడింది. తన్ను వెంబడించే అంగారక గ్రహం వలన ఆ నగరవాసులకు ఎటువంటి ప్రమాదము జరగకూడదన్న తలంపుతో అతడు తన గమన కోణమును మార్చగా అగ్నిగోళం కూడా అతని వైపుకు మళ్ళీ ముందటి కంటే ఎక్కువ వేగంతో అతనిని వెంటాడించడం మొదలుపెట్టింది. తన దగ్గర ఉన్న నాగమణి యొక్క మహోజ్వల కాంతి వలన అంగార గ్రహానికి చలనం కలగటము, ఆ శిరోమణి చేత ఆకర్షించబడి లేక అది తనకొక శత్రుగ్రహమని ఎంచటం వలనో అగ్నిగోళమైన అంగారక గ్రహము స్థానం తప్పి తన్ను తరుముకొస్తున్నదని నిశ్చయం చేసుకున్న విష్ణుశర్మ తన దగ్గర ఉన్న ఆ అపూర్వమణిని ఏ సముద్రంలోనైనా వదిలివేద్దామా అని ఒక్కసారి యోచించి, ఈ మణి లేకుండా నా తమ్ముడు బ్రతకడు, అతను ప్రేమించి వివాహమాడదలిచిన మణిమేకల బ్రతకదు, మణిమేకల వలన లోగడ హతులైన 101 మంది రాజకుమారులు బ్రతకనప్పుడు నా ఒక్క ప్రాణం కోసము ఈ దివ్య శిరోమణిని వదులుకోవటమెంత అవివేకము, శక్తి ఉన్నంతవరకు ఆ అగ్నిగోళానికి అందకుండా పారిపోవటమో, కార్యం మించి వచ్చినప్పుడు నేను కూడా నా దగ్గర ఉన్న మణితో అగ్నిరూపుడైన అంగారకుడికి ఆహుతి కావటమే కర్తవ్యము అని విష్ణుశర్మ తుదిసారి నిశ్చయం చేసుకున్నాడు. ఆ నిశ్చయంతో అతను తిరిగి వాయువేగ మనోవేగాల్ని మించి అంతరిక్షాన ఎగరటం మొదలుపెట్టాడు. అలా ఎంత దూరమని, ఎక్కడికని అతనికేమీ తెలియటం లేదు. అంతలో అతని సర్వశక్తులు సన్నగిల్లాయి, రెక్కలు పులిసిపోయాయి. ఇక ఎగరటము అసంభవము అని గ్రహించాడు. అగ్నిగోళము ఆమడల దూరంలో నుంచి 2-3 ఫర్లాంగుల దాపులోకి వచ్చేసింది. అందులో నుంచి వెలువడే జ్వాలల్లో తాను మండిపోవలసిన దారుణ స్థితి అదేనని తేలిపోయింది. అంతలో అతనెందుకో అప్రయత్నంగా క్రిందకి భూభాగం వైపు చూడగా ఆకాశాన్ని అంటుతూ ఉన్న ఒక దేవాలయపు గోపురం ఏదో అతనికి కనపడింది. శూన్యంలో నిలవలేక ఆసక్తుడై ఉండటం వలన అతడి వెనక ముందులు ఆలోచించకుండా ఎలాగో ఒక్క ఎగిరి చేరువులో అందుతున్న ఆ దేవాలయ శిఖరం మీదకి వ్రాలాడు. అగ్నిగోళం కూడా అతి చురుకుగా మరికొంత దూరం అతన్ని తరుముకు వచ్చి ఆలయానికి కొంత దూరంలో ఆగిపోయింది. అది గమనించిన విష్ణుశర్మ తన ఆలయ శిఖరం మీద వాలగానే అగ్నిగోళము తనకు కొంత దూరంలో నిలిచిపోవటమే గాక క్రమంగా తన ఉష్ణోగ్రతనంతటినీ కోల్పోతున్నట్లు, రక్తారుణమైన దాని రంగు తెల్లబడుతున్నట్లు భావించి మరింత శ్రద్ధతో పరిశీలించాడు. తాను పొరపాటు పడలేదని, అగ్నిగోళము తన ఉగ్రతను కోల్పోయి తెల్లబడుతుందని ఖాయం చేసుకుని ఆనంద పరవశుడయ్యాడు. అంతవరకు తన దారుణమైన అగ్నిజ్వాలలతో సర్వ ప్రపంచాలని భస్మం చేయటానికి ఉద్రేకుడైన ఆ అంగారక నిప్పుగోళము
విష్ణుశర్మ చూస్తుండగానే క్రమంగా తెల్లబారి ఒక మంచుగడ్డ ఆకారంలో వెనక్కు మలటాన్ని తిలకిస్తూనే ఉన్న విష్ణుశర్మకప్పుడు కలిగిన ఆనందమేమని చెప్పగలము? ఆ మంచుగడ్డ కూడా అతని నుంచి దూరంగా పోయి మరికొంతసేపటికి పూర్తిగా అదృశ్యమైంది. అందుకు గల కారణమేమిటో అతనికి తెలియలేదు. ఆ మహామాయను అవగాహన చేసుకోలేకపోయినాడు. తన ఆపదకు అడ్డుపడ్డ ఆ దేవుడెవరా అని క్షణం ఆలోచించాడు. తాను నిలిచినదొక దేవాలయము. ఆ ఆలయంలోని దేవుడే తన్ను అంగారక గ్రహం నుంచి కాపాడి ఉంటాడని ఊహించాడు. అప్పుడు అతనికి సన్నగిల్లిన శక్తులన్నీ తిరిగి విజృంభించినట్లయింది. అప్పుడు మాత్రమే అతనికి తాను నిలిచిన వాతావరణాన్నంతటినీ పరిశీలించగల అవకాశం చిక్కింది. అతడు అన్ని వైపులా ఒకసారి సింహావలోకనం చేసి అది వైకుంఠపుర భాగమని, తాను నిలిచినది మోహనమూర్తి ఆలయమని తెలుసుకున్నాడు. ఫణిరాజు ఆఖరిసారి భోగపుర యుద్ధంలో తమ్ము కలుసుకున్నప్పుడు తానా వైకుంఠపుర మోహనమూర్తిని సేవిస్తూ ఉంటానని చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకొని అతనిని అక్కడ ఆ మోహనమూర్తిని దర్శించే ఉద్దేశంతో ఆలయో పరిభాగం నుంచి క్రిందకు దిగి లోపలికి ప్రవేశించాడు. అక్కడ కళ్యాణ మండపంలో సమాధి నిష్ఠ గరిష్ఠుడై ఉన్న ఫణిరాజుని, అతనిని పాన్పుగా అమర్చుకొని పవ్వళించిన మోహనమూర్తిని దర్శించి నమస్కరించగా ఫణిరాజు కళ్ళు విప్పి కట్టెదుట నిలిచిన విష్ణుశర్మను తిలకించి, అయ్యయ్యో, నీవింకా ఇక్కడే ఉన్నావా? సూర్యాస్తమయమైందంటే అక్కడ నీ వారు నీకు దక్కరు. వెళ్ళు, త్వరగా వెళ్ళు అని హెచ్చరించగా విష్ణుశర్మ తను శిరోమణిని సంపాదించిన విధానమును, అంతరిక్షాన్ని వస్తూ ఉండగా అంగారక అగ్నిగోళం వల్ల కలిగిన ఘోర విపత్తును ఫణిరాజుకు చెప్పబోతుండగా ఫణిరాజు అతన్ని వారించి, బిడ్డ, ఆ సమాచారమంతా నాకు తెలుసు. వేశ్య విలాసవతికి బానిసలుగా ఉండటం చేత విలాసవతి గర్వం కూడా నీ వలనే అణగవలసి ఉండటం చేతను నువ్వు ఆ చంద్రనగరం పోయి అంతా చేయవలసి వచ్చింది. తరువాత నిన్న ఆకాశంలో ఎదుర్కొన్న అంగారక గ్రహము నీ దగ్గర ఉన్న శిరోమణిని తనకి విరోధి గ్రహముగా ఎంచి దానిని మింగటానికే నిన్ను వెంటాడింది. కానీ వేరొక కారణం వల్ల కాదు. నువ్వీ ఆలయ శిఖరాన చేరగానే ఆ దేవదేవుడు మోహనమూర్తి దివ్య ప్రభావం వలన ఆ మహోగ్రమైన అగ్నిగోళం సైతము మంచుగడ్డగా మారి వెనక్కు మళ్ళింది. ఇంతే సంగతి. నువ్విక కాలయాపన చేయక మోహనమూర్తికి ఒకసారి ప్రణమిల్లి సూర్యాస్తమానం కాకమునిపే భోగపురాన్ని చేరి నీ ఆత్మీయులకు అగ్ని సంస్కారం జరగకముందే వారిని పునర్జీవితుల్ని చెయ్యి అని ఆదేశించిన ప్రకారము విష్ణుశర్మ ఆ నాగరాజుకుని మోహనమూర్తికిని ముమ్మారు ప్రణమిల్లి ఇక జాగు చేయక అంతరిక్షానికి ఎగిరి ఎన్నడూ లేని మహావేగంతో భోగపురాభిముఖంగా దారితీశాడు. భోగపుర సామ్రాజ్యంలోని సర్వజనులు బాల, వృద్ధ, స్త్రీ, పురుషాదులు తారతమ్యాలు లేకుండా ఆనాడు శ్మశానం దగ్గర గుంపులుగా గుమిగూడారు. శంభునాథుని వంటి ధర్మ పరిపాలకునకు కలిగిన కష్టాన్ని కని కంట తడిపెట్టని వారు లేరు. అటువంటి మహారాజు కానీ మణిమేకల వంటి యువరాణి గాని తమకు జన్మజన్మలకు లభ్యం కారని వాపోతుంటే వారి దుఃఖాన్ని కూడా గమనించటానికి అక్కడ ఎవరికి సావకాశం చిక్కలేదు. దండనాయకాదులు ఊహించినట్లుగానే శంభునాథుడు గాని కాంచనమాలను గాని అగ్నిబడకుండా కాపాడటము అతి కష్టమైపోయింది. మణిమేకల, కృష్ణశర్మల దహన చర్యలకు అవసరమైన అగ్నిగుండమును మంచి గంధపు చెక్కలతో అమర్చి అందు సరిగ్గా సూర్యాస్తమయ వేళ మణిమేకల, కృష్ణశర్మల దేహాలను సంస్కరించడానికి పురోహితాదులు మంత్రవాక్యాలు చదువుతూ వేచి ఉండగా ప్రజ్వరిల్లుతున్న అగ్నిజ్వాలలో తాము కూడా దుమికి తమ తమ దుఃఖాగ్నులను చల్లార్చుకోవాలన్న తలంపుతో శంభునాథ ప్రభు ఒకవైపున, కాంచనమాల ఇంకొక వైపున సంసిద్ధులు కాగా దండనాయకాది కొందరు ప్రముఖులు మహారాజును పట్టుకొని వారిస్తున్నారు. మంజరి, మదనరేఖ మరికొందరు అంతఃపుర స్త్రీలు కాంచనమాలని పట్టుకొని వారిస్తున్నారు. మంజరి, నువ్వింతవరకు నాకు ప్రాణసక్కువై మహోపకారాలెన్నింటినో చేశావు. అమరావతి రాజ్యంలో నీ వంటి విశ్వాసపాత్రురాలు వేరొకరు లేని రుజువు చేసుకున్నావు. కడసారి నాకు ఈ ఒక్క ఉపకారం చేయవే. నా భర్తను గురించి నేనెటువంటి దుర్వార్తను వినకమునిపే నన్ను ఈ అగ్నిలోబడి దగ్ధం కానియవే. ఈ దురంత దుఃఖాన్నంతటినీ నన్ను పోగొట్టుకోనియవే. ఈ జన్మలో కాకపోతే మరు జన్మలోనన్నా మేము భార్యాభర్తలు అయితామని భాష చేసుకున్నాము. మంజరి, నాగసుందరి, మీకు పుణ్యం ఉంటుంది. నన్ను వారించకండర్రా. మీతో పెనుగులాడి అగ్నిదేవుని చేరగల శక్తి నాకు లేదర్రా అని కాంచనమాల తన ప్రాణపతి నియమిత కాలంలో చేరనందుకు క్రమక్రమంగా అస్త్రాదికి కుంగుతున్న భానుమండలం వైపు చూసి
గోలు గోలున ఏడుస్తుంటే అటు శంభునాథుడు, ఓ స్వామి కార్య దురంధరులారా, ఉద్యోగులారా, ఈ సమయంలో మీరు కూడా నన్ను పట్టి ఈ విధంగా హింసించడం ధర్మం కాదు. నా శాశ్వత శాంతి పదమేదో నేను తెలుసుకొని ఆ పవిత్ర పదానికి చేరనై ఉంటే మీరందరూ ఏకమై నన్ను ఈ విధంగా వారించకండి. నా మణిమేకలతో నన్ను అగ్నిలో పడి దగ్ధం కానివ్వండి. నాకది పరమానందదాయకం, పరిపూర్ణ శాంతి మార్గము. ఏ జన్మలోనూ చేసిన మహాపుణ్యము వలన మణిమేకల నాకింతవరకైనా కుమార్తెగా ఉండి నా జన్మను సార్థకం చేసింది, నా వంశాన్ని పావనం చేసింది. నేనంతవరకే పెట్టి పుట్టానని తృప్తి పడుతున్నాను. నన్నిక వారించవద్దని మీ అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను. నా శాంతి మార్గానికి అంతరాయం కలిగించవద్దనే వేడుకుంటున్నాను అని ఎంత వేడుకుంటే మాత్రము నిండు ప్రాణము అగ్నిలో పడి దగ్ధం కావటానికి ఎవరు అంగీకరిస్తారు? ఆ ప్రభువు ఎంత వేడుకున్నా, ఎంత పెనుగులాడినా పట్టుకున్నవారు అతన్ని వదిలిపెట్టకుండా బహు జాగరూకులై ఉన్నారు. అదే ప్రకారము మంజలి మదన రేఖాదులను కాంచనమాలను వదిలిపెట్టకుండా ఆమెను మెల్లగా రాజమందిరానికి కొనియాడపోవటానికి యోచిస్తున్నారు. సర్వశక్తులు క్షీణించి ఉన్న అమరేంద్రుడు దుఃఖించటానికి సైతము ఓపిక లేక నీరింకిపోయిన పొడికళ్లతో ప్రాణావశిష్ఠుడై ఒక మూలపడి ఉండి తాను బ్రతికి ఉన్నాడో చచ్చి ఉన్నాడో తెలియని సందిగ్ధావస్థలో మూలుగుతూ ఉంటే, అంతకు ముందే తన తీవ్రతను కోల్పోయిన సూర్యబింబము సగభాగం వరకు పశ్చిమ భూభాగంలోకి దిగి మిగిలి ఉన్న తన సగభాగం కూడా లోకం దృష్టిలో నుంచి కొంచెం కొంచెం తప్పించుకుంటూ ఉన్న సమయంలో మణిమేకల శరీరము కొందరు అంతఃపుర కాంతల చేతను, కృష్ణశర్మ శరీరము కొందరు బ్రాహ్మణోత్తముల చేతను లేవనెత్తబడి వేద మంత్రోక్తముగా చితిపై ఉంచబడుతున్న సమయంలో అస్తమించిన భానుమండలము తిరిగి ఉదయించినట్లుగా ఆకాశమంతా దివ్య జ్యోతిర్మయం కావటము తిలకించిన అక్కడి వారందరూ విభ్రాంతులై ఆ దశకు దృష్టులు మళ్లించారు. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించటమా? స్పశ్చాదిగా ప్రపంచ చరిత్రలో అటువంటి విడ్డూరాన్ని ఎవరు విని ఉన్నారు? ఎవరు చూశారు? పొరపాటేమీ లేదు కదా. గగన భాగమంతా కోటి సూర్యులు ఉదయించినంతటి దివ్యకాంతితో నిండి ఉండటమే కాక, ఆగండి, మణిమేకల కృష్ణశర్మలను క్రిందకి దించండి, మంటలు చల్లార్చండి అన్న ఒక ఆకాశవాణి దూరాన ఆ దివ్య జ్యోతిర్మండలంలో నుంచి వెలువడటంతో ఆశ్చర్య సంభ్రమాలతో అందరూ ఆ దిక్కుకేసి దృష్టులు మళ్లించారు. మహాకాంతివంతమైన ఆ వెలుగు కిరణాలతో పాటే విష్ణుశర్మ ఆ భూభాగానికి దిగుతూ ఉండటాన్ని అందరూ చూశారు. అప్పటి వారి ఆనందము ఊహించుకోవలసిందే కానీ వర్ణించటానికి ఆదిశేషువుకైనా శక్యం కాదు. ఆకాశాన్నంతటినీ దివ్య జ్యోతిర్మయం చేస్తున్నది తిరిగి ఉదయించిన సూర్యబింబం కాదని, అదంతా విష్ణుశర్మ తనతో కొని వచ్చిన మణి ప్రభావమని క్రమంగా అక్కడ ఉన్న వారందరికీ అర్థమైంది. మరికొన్ని క్షణాల్లో ఆకాశం నుంచి దిగివచ్చిన విష్ణుశర్మ తన వారందరి మధ్యలో నిలిచాడు. ముందర కాంచనమాల ఒక్క పరుగుతో పోయి అతన్ని కౌగలించుకొని, ఇప్పటికీ మీ రాక వలన ఎన్ని ప్రాణాలు రక్షించబడ్డాయి, అగ్నిబడి దగ్ధం కావలసిన ఎన్ని శరీరాలు కాపాడబడ్డాయి అంది పట్టలేని సంతోషంతో. శంభునాథుడు కూడా విష్ణుశర్మ పాదాల మీద వాలి, నువ్వు కేవలం దైవస్వరూపుడువు గాని మానవ మాతృడివి కాదు. నీ రాకను చూసిన తర్వాతనే సూర్యదేవుడు అస్తమించాడు. ఆహా, ఇందరి హృదయాల్లో దారుణ దుఃఖ దావాగ్నిని చల్లార్చిన నిన్నేమని కొనియాడాలి అని అభినందిస్తూ ఉండగా, నన్నెవరూ కొనియాడవలసింది లేదు. అందరూ క్షణకాలము నిమీలిత నేత్రులై ఫణిరాజును వైకుంఠపుర నివాసి అయిన ఆ దేవదేవుడు మోహనమూర్తిని స్తుతించండి అని ఆదేశించాడు విష్ణుశర్మ. అదే ప్రకారం అందరూ నిమీలిత నేత్రులై ధ్యాన నిష్టలో నిమగ్నులై ఆ తర్వాత ఘటన సమర్థుడైన పరమేశ్వరుడు తలుచుకుంటే ఎటువంటి దుఃఖాలైనా క్షణంలో పటాపంచలైతాయి అన్నారు. అనంతరము విష్ణుశర్మ శంభునాథ ప్రభువును తిలకించి, మహారాజా, ఇప్పుడు నా కంఠభూషణమై వెలుగుతున్నదే కృష్ణశర్మ సముద్ర గర్భంలో రాల్చుకున్న నాగదేవుని శిరోమణి అని మీరు తెలుసుకొని ఉంటారు. ఫణిరాజు ఆజ్ఞాపించిన ప్రకారము మున్ముందుగా మీ కుమార్తె మణిమేకల వివాహ సందర్భంలో ఆమె చేత హతులైన 101 మంది రాకుమారులని పవిత్రమైన నాగమణిని తాకించి పునర్జీవితులను చేయవలసి ఉంది. కనుక వారి మృతదేహాలున్న తావుకు పోదాం పదండి అని చెప్పగా, శంభునాథుడు అత్యంత ఉత్సాహంతో మణిమేకల కృష్ణశర్మల శరీరాలని రాజభవనానికి చేర్పించి సపరివారంతోనూ విష్ణుశర్మతోనూ కోటకు వెనుక ఒక అగర్తలో ఉంచబడిన రాకుమారుల మృతదేహాలని విష్ణుశర్మకు చూపించాడు.
ఆ వెంటనే విష్ణుశర్మ శుద్ధోదకములో జలకమలాడి ఒక సువర్ణ పాత్రలో జలమును తెచ్చి ఆ జలపాత్రలో తన దగ్గర ఉన్న శిరోమణిని ఉంచి అగర్తకును అగర్తలో ఎటువంటి దుర్గంధము లేక అప్పుడే ప్రాణములు కోల్పోయినట్లు ఉన్న రాజకుమారుల మృతదేహాలకును ముమ్మారు ప్రదక్షిణాలు చేసి ఫణిరాజుని మనసులో తలుచుకుంటూ కమండలంలోని జలాన్ని ఆ మృతదేహాలన్నిటిపై చల్లగా అందరూ ఆశ్చర్యపడినట్లుగా రాజకుమారులు 101 మంది నిద్రలో మేల్కొన్నట్లుగా లేచి బిలబిల అగర్తలో నుంచి వెలుపలికి వచ్చారు. ఎక్కడా మణిమేఖల ఎక్కడా? ఆమె దురాగతాలకి బదులు చెబుతాము అని రాకుమారులందరూ ఒక్కసారిగా ఆగ్రహావేశులై పలికినప్పటికీ, వీరులారా, నా దేశ యువరాజులారా, మీరందరూ మణిమేఖల అడిగిన ప్రశ్నకు బదులు చెప్పలేక హతులై ఇంతవరకు ప్రేతములై ఉండి ఇప్పుడీ మహనీయుని అనుగ్రహం వలన పునర్జీవితులైనారు అని శంభునాథుడు చెప్పిన తర్వాత వారు తమ స్థితిని తాము తెలుసుకుని విష్ణుశర్మకి ప్రణమిల్లగా, యువకులారా, నా తమ్ముడు కృష్ణశర్మ మణిమేఖల ప్రశ్నకు బదులు చెప్పి ఆమెను భార్యగా పొందటమే కాక అతడు సంపాదించిన నాగమణి ప్రభావం వలనే మీరందరూ తిరిగి బ్రతకగలిగారు. కొద్ది క్షణాల్లో అతన్ని కూడా దర్శించి అనంతరము మా పూజ్య దంపతుల కళ్యాణాన్ని కూడా తిలకించి తదుపరి మీ నివాసాలకి సురక్షితంగా పోయిరండి అని చెప్పి విష్ణుశర్మ అందరితోనూ మణిమేఖల కృష్ణశర్మల శరీరాలు విశ్రమింపజేయబడిన రాజభవనానికి బయలుదేరాడు. అక్కడ ఏకపాన్పుపై సుఖనిద్ర చెందుతున్నట్లున్న దంపతులను తిలకించి విష్ణుశర్మ వెంటనే శిరోమణి తప్త జలాన్ని వారిపై ప్రోక్షించటమే తడువుగా మున్ముందు మణిమేఖల, ఆ వెనువెంటనే కృష్ణశర్మ కంగారుతో కళ్ళు విప్పి పాన్పుపై నుంచి క్రింద కూరికారు. ఏదీ ఖడ్గము, వీరాది వీరులారా పోరండి, శత్రుమూకల శిరస్సులను చెక్కి చెండాడండి, విజయం మనదే అంటూ మణిమేఖల, ప్రేసి నేను నీ దగ్గరే ఉన్నాను, ధైర్యం వదలకు, ఇదిగో ఖడ్గం అంటూ కృష్ణశర్మ ముందుకు దుమకబోగా శంభునాథుడు మణిమేఖల్ని పట్టుకొని, అమ్మ, ఇది యుద్ధరంగం కాదు, నీ నిజ మందిరం. ఇక్కడున్న వారందరూ ఆత్మీయులైన నీ స్వజనం గాని శత్రువులు కారు. యుద్ధము ఆఖరైంది, నువ్వు మూర్ఛలో నుంచి తేరుకున్నావు, సరిగ్గా చూడు అని చెబుతున్న సమయంలో విష్ణుశర్మ తమ్ముణ్ణి కౌగలించుకొని, అబ్బా, ఎంతకాలానికి సోదరా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నేనెవరో గుర్తించలేదా అని ఆనందోద్రేకంతో అనగా కృష్ణశర్మ కనురెప్పలను ఒకసారి విదిల్చి తనను కౌగలించినది అన్నగారు అని గుర్తించి, అన్నా అన్నా, ఈ విపరీతమంతా ఏమిటి? నేను సజీవుడినై ఉండి నిన్ను చూస్తున్నానా? మనం ఇక్కడికి ఎలా కలుసుకున్నాము అని వింతగా ప్రశ్నలు వేస్తుండగా, కృష్ణ, కంగారు పడకు, నువ్వు నేను అదిగో నీ మణిమేఖల అందరము సురక్షితంగానే ఉన్నాం. నువ్వు కొంచెం స్థిమితపడితే సర్వము నీకే తెలుస్తుంది. ప్రపంచం ఆనందమయమని నువ్వే గుర్తిస్తావు అని క్రమంగా అతనికి ముఖ్య విషయాలు తెలియచెప్పి అతడు స్వస్థుడైన తర్వాత, తమ్ముడు, నీ వంటి ప్రజ్ఞావంతుడైన సోదరుని కలిగి ఉన్నందుకు నేను అధికంగా గర్వపడుతున్నాను. సప్త సముద్రాలు దాటి మణిమేఖల ప్రశ్నకు బదులు చెప్పి విజయాన్ని సాధించిన ధీరుడివే కాక ఫణిరాజును మెప్పించి అతని శిరోమణినే కానుకగా పొందిన పుణ్యశీలివి. దుఃఖాంతం కావలసిన మన ఎల్లర జీవితాలు మహామహిమాన్వితమైన ఆ శిరోమణి వలనే సుఖాంతములైనాయి సుమా. నువ్వు అశ్రద్ధ వల్ల సముద్రంలో జార విడుచుకున్న నీ మణిని తిరిగి సంపాదించి తెచ్చాను, ఇదిగో స్వీకరించు అని విష్ణుశర్మ తన చేతిలో ఉన్న పసిడి పాత్ర సహితంగా ఆ మణిని తమ్ముడికి అందించి కృతకృత్యుడైతూ ఉండగా అప్పటికి మణిమేఖల సర్వం తెలుసుకొని, గురుత్తమ, శిష్యురాల్ని ఇంతకాలానికి ఈ విధంగా తిరిగి కలుసుకున్నారా? నేనిప్పుడెంత పుణ్యాత్మురాల్ని అంటూ గురుదేవునిగా గుర్తించిన విష్ణుశర్మ పాదాలపైన వాలి మొక్కింది. భూలోకాన స్వర్గ నిర్మాణం జరుగుతున్నదా? భోగపురము ఇంద్రపట్టణంతో పోటీ చేయనై ఉందా అన్నట్లు శంభునాథ ప్రభువు అత్యుత్సాహంతో తన నగరమంతటా బ్రహ్మాండమైన శుభాలంకరణలు చేయిస్తూ దేశ దేశాల నుంచి గాయకులను, సిద్ధహస్తులైన కళాకారులను రావించి కుమార్తె మణిమేఖల వివాహ కార్యంతో పాటు కాంచనమాల విష్ణుశర్మలకు, మదనరేఖ మందాకిని దయాసాగర్లకు ఏకకాలంలో వివాహత్రయమును జరిపించడానికి సర్వసన్నాహాలు జరిగిస్తున్నాడు. పునర్జీవితులైన 101 మంది రాజకుమారులని శుభకార్యం అయ్యే వరకు తమ రాజ్యంలోనే ఉండవలసిందిగా కోరి వారి వారి తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపి అందరూ రావాలని భావించాడు. అంతేకాక మణిమేఖల పూర్వజన్మ వృత్తాంతాన్ని ఆమె చెప్పగా విని
ఆమెకు మారు తల్లిదండ్రులైన ధర్మపాల దంపతులకు కూడా ఆహ్వానాన్ని పంపి వైకుంఠపురం నుంచి వారు వచ్చిన తర్వాత అంతవరకు నడిచిన కథనంతటినీ వారికి కూడా తెలిపి అందరినీ ఆనంద పరవశులుగా చేశాడు. శంభునాథుడా ప్రకారము వివాహ ముహూర్తములు నిర్ణయించి అవసరమైన ఏర్పాట్లని అతి ఘనంగా చేయిస్తున్న కాలంలో కాంచనమాల విష్ణు శర్మలు, మణిమేఖల కృష్ణ శర్మలు, మందాకిని మదనరేఖ దయాసాగర్లు ఒకచోట చేరి దివారాత్రముల తారతమ్యాల్ని మరిచి ఒకరి వివరాలొకరు చెప్పుకుంటూ తన్మయానందము పొందుతున్నారు. మంజరి, దండనాయిక, అమరేంద్రులు వారితో కలిసి ఉండటానికి సావకాశం లేక శంభునాథునికి చేదోడుగా ఉంటూ పెళ్లి ప్రయత్నాలలో నిమగ్నులై ఉన్నారు. ఒక సాయంకాలం సమయాన మణిమేఖల కృష్ణశర్మలు మాత్రము మిత్రుల నుంచి విడివడి అంతఃపుర ఉద్యాన పరిసర ప్రాంతములలో సవిలాసంగా ముచ్చటించుకుంటూ వివాహం ఆ మర్నాడనగా ఆనంద పరవశులై విహరిస్తున్న సమయంలో కృష్ణశర్మకు కొంచెం దూరాన ఒక శిలాప్రతిమ కనిపించగా అతడు ఆశ్చర్యంతో, ప్రేయసి, ఆ రూపం ఎవరిది? ఏ చిత్రకారుడు చెక్కినదో కానీ సజీవమై ఉన్నట్లుంది అన్నాడు. మణిమేఖల అతడు చూపిన శిలా విగ్రహాన్ని తిలకించి వెంటనే పూర్వస్మృతి కలిగి విషాదంతో, అది చిత్రకారులు చెక్కిన శిలారూపం కాదు, మా మహామంత్రి అయిన సుబుద్ధి. నేను పూర్వం ఒకప్పుడు నిశీది సమయాన మోహనమూర్తిని సేవించడానికి వైకుంఠపురం పోతుంటే ఈ మహామంత్రి నా ప్రవర్తనను అనుమానించి నన్ను పట్టుకున్నాడు. నా భర్త తప్ప ఏ ఇతర పురుషుడు నన్ను తాకినా ఇదే విధంగా శిలారూపుడైతాడని పరమేశ్వరుడు ఇచ్చిన వరం కారణంగా అభాగ్యుడైన ఈ మహామంత్రి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదే విధంగా శిలారూపుడై ఇక్కడున్నాడు అని మణిమేఖల చెప్పిన దానిని విని కృష్ణశర్మ, అయ్యో, ఇంతవరకు ఇతని విషయం ఎందుకని చెప్పలేదు? మన దగ్గరున్న శిరోమణి శాపకారణంగా శిలలుగా మారిన ఇటువంటి అభాగ్యులకు సైతము యథారూపాలు ప్రసాదించగలదు అని వెంటనే ఆమె చేతనే ఒక పాత్రలో జలాన్ని తెప్పించి శిరోమణిని ఆ పాత్రలో ఉంచి ఆ జలబిందువుల్ని ఆ శిలారూపము పైన చల్లగా ఆ రాతి విగ్రహము అప్పటి మహామంత్రిగా మారి కట్టెదుట ఉన్న పూజ్య దంపతులకు నమస్కరించాడు. మణిమేఖల తన మహామంత్రి సుబుద్ధికి పూర్వగాథనంతటినీ స్ఫురణకు తెచ్చి అతనిని తండ్రిగారి దగ్గరకు కొనిపోయింది. ఏనాడో శిలారూపమును పొందిన తమ మంత్రి యథారూపంలో తన దగ్గరికి రావటాన్ని తిలకించిన శంభునాథ ప్రభువు విభ్రాంతుడైతూ ఉండగా మణిమేఖల అతనికి శిరోమణి ప్రభావం వలన అతను ఆ విధంగా నిజరూపాన్ని పొందగలిగాడని చెప్పి తండ్రిగారి ఆనందాన్ని మరింత ఎక్కువ చేసింది. తమ ఆనంద సమయంలో దుఃఖితులొక్కరైనా ఉండకూడదని విష్ణుశర్మ అమరావతి కారాగృహంలో ఉన్న అజయుణ్ణి క్షమించి అందరి అనుమతిపైన విడుదల చేయించాడు. ఆ మర్నాడే శుభముహూర్తమైన కారణం వలన నానా వివిధ శుభాలంకరణలతో నిండిన కళ్యాణ మండపంలో వేలాది జన బాహుళ్య సమక్షంలో బంధుమిత్ర మంత్రి సామంతాదులెల్లరూ వేచి ఉండగా మిన్నుమిట్టుతుండే మంగళవాద్యములొక వంక, నాగకన్యల నాట్యములు ఇంకొక వైపు, కవి పండితుల ఆశీర్వవాక్యములు ఇంకొక పక్క, పురోహిత వేదమంత్ర ఘోషలు ఇంకొక వైపున చెలరేగి సర్వతోముఖమైన సంతోషాన్ని సూచిస్తున్న సమయంలో మంగళస్నానములు పూర్తి చేసుకుని నానావిధ మణి మాణిక్యాది భూషణములతోనూ వెలలేని పట్టు పీతాంబరములతోనూ అలంకరించబడిన దంపతులు వరుసగా పుష్పమాలాలంకృతులై కొనిరాబడుతూ ఉంటే అందరూ ఆ వేడుకను చూడటానికి 1000 కళ్ళివ్వమని ఆ విధాతను కోరుతున్నారు. పరస్పర కరచాలనములతో ముందు మణిమేఖల కృష్ణశర్మలు, ఆ వెనక కాంచనమాల విష్ణుశర్మలు, వారి వెంట మదనరేఖ మందాకినులను తనకి ఇరువైపులా ఉంచుకొని వారి చేతులు పట్టుకొని దయాసాగరు ముత్తైదువుల మంగళ గీతాల నడుమ నడిచివచ్చి కళ్యాణ మంటపాన్ని అలంకరించారు. వేద విహితమైన మంత్రములతో 3 జంటలకు 3 ముళ్ళు పడే సకాలంలోనూ ఫణిరాజు కూడా అక్కడ తన నిజరూపంతో ప్రత్యక్షమై వధూవలనందరినీ ఆశీర్వదించి 3 ముళ్ళు వేయించాడు. దంపతులే కాక అక్కడి సర్వజనాలు ఫణిరాజును దర్శించి ఆయనకు తలలు వంచి మొక్కులిడి ధన్యులైనారు. అమరావతి భోగపుర ద్రవ్యములకు తారతమ్యం లేకుండా లక్షలాది ప్రజలకు సమారాధనలు చేయబడ్డాయి. చీనాంబరాలు బహుమతులుగా ఇవ్వబడ్డాయి. ఇన్ని వివరములెందుకు? సర్వజనులు పరిపూర్ణ తృప్తులై అటువంటి వేడుక ఏ లోకాన ఎన్నడూ జరిగి ఉండలేదని వేణుళ్ళ అభినందించారు. అది మొదలు అమరావతి భోగపురములు ఒకే సామ్రాజ్యము, ఒకే కుటుంబము అయి విఖ్యాతిని పొందాయి. అంతేగాక నాగలోకానికి నరలోకానికి పరస్పర బాంధవ్యం ఏర్పడటము,
నాగజాతులు భూలోకాన సంచరించడమో, నరులు నాగులను మొక్కి ఆపదలు బాపుకోవటమో ఆనాటి నుంచే ఆరంభమైందని పెద్దలు చెబుతారు. విషకన్య జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మొత్తం విన్నవారు కథ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.